సరే సుప్రభాతం. సుప్రభాతం రా తంబి, సుప్రభాతం. అదన శక్తిని ఇదిగో ట్యూషన్ ఫీజ్, సింగిల్ టీ, సింగిల్ సిగరెట్. ఇంకా లేస్తురా. థ్యాంక్స్ రా తంబి, థ్యాంక్స్. ఆ గిరీశానికి వెంకటేశం, ఈ సుధాకర్కి తంబి మంచి శిష్యరత్నాలు రా. సార్ ట్యూషన్ దా మొదలు పెడతారా? మళ్ళా నా అంగడి పాల. మొదలెడదాం రా, మొదలెడదాం. తొందర ఉంది. తంబి, నువ్వేమనుకోకపోతే నిన్న విషయం అడగనా? చెప్పు సార్. ఒక ఉద్యోగం ఖాళీగా ఉంది, అప్లికేషన్ వేశాను, ఇంకా బదులు రాలేదు. అది మామూలుగానే. ఇవాళ ఆఖరి రోజు. నా నుంచి బాధ ఉండదు. అదిగా తంబి, ₹1 ఉంటే ఆఫీస్ దాకా వెళ్ళి అక్కర్లేదు, ఒక 50 పైసలు ఉన్నా చాలు, ఇక్కడి నుంచి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఏమంటావు? ఏమంటానా? నాకు ఈ ట్యూషన్ వద్దు, రోజు డబ్బులు గోళ వద్దు, నేను వస్తాను. కూర్చో కూర్చో కూర్చో, అలా కోపగించుకోకూడదు. వద్దులే, డబ్బు వద్దు, ఏమి వద్దు. ట్యూషన్ చెప్పుకుందామా? చెప్పు సార్. ఓకే. మీనాక్షి, మీనాక్షి, వస్తున్నానండి. ఏమిటండి? వెళ్ళి విసిరిగానే పట్టుకురా. అక్కడ ఫ్యాన్ ఉండగా విసిరికర ఎందుకండి? ఆ ఫ్యాన్ గాలి నా వీపుకే సరిపోతుంది. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, నా శరీరం గురించి నీకేం తెలుసు? ఏమండి, ఏమండి, అబ్బా, మీ శరీరం సంగతి నాకు తెలీదా? బుర్ర ఉందే, వెళ్ళి విసిరిగానే పట్టుకురా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. బుద్ధిమంతుడు శుద్ధిగా నుండును. బుద్ధిమంతుడు సుత్తిగా ఉండను. నేను నాలుక దెబ్బ పెట్టి కాల్చా. ఈ నాలుగు దర్భ పట్టి కాల్చాలి. పాట అది కాదురా. బుద్ధిమంతుడు 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 కాదురా, బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు కొన్ని శుద్ధిగా నుండును చెప్పు. సుత్తిగా ఉండను. శుద్ధి కాదురా, శుద్ధి. శుద్ధి. సుత్తి సుత్తి శుద్ధి. ది శుద్ధి. సుత్తి. ఆ సుత్తి పెట్టి నీ తలకాయ మీద మొట్ట. తంబి, పోనీ ట్యూషన్ మానేద్దామా? సరే, నాకుదా ఒక సందేహం. నీకు సందేహం కూడానా? చెప్పు. నాకుదా తెలుగు సచ్చేలోగా వచ్చేదా అని. రాదురా, నీకు వచ్చేలోగా తెలుగునేది వస్తుంది, లేదా నేనేది వస్తాను. ఈ రెంట్లో ఏదో ఒకటి జరుగుతుంది, అంతే. అప్పుడైతే ఎందుకు సార్ ఈ ట్యూషన్ ఈ బాధ? వద్దు సారు, బానేస్తుందా? నీకు మంచి, నాకు మంచి. తంబి తంబి, అలా అనకురా. నువ్వు చచ్చేలోగా తెలుగు తప్పకుండా వస్తుంది. 6 మార్దా అయింది, ఇంకా ఒక్క పేజీ ముడిలేదు. తెలుగు వచ్చేలోగా నేను సస్తును. నేను వస్తాను సార్. తంబి, సార్ వస్తాను సార్. అరే వాట్ నెక్స్ట్? ఫోన్కి ₹1, జనతా మిల్స్ ₹1. దర్శి మొత్తం ఈ క్షణాన కనీసపు అవసరం ₹1.5. ఏం చేయాలి, ఎలా సంపాదించాలి? ఫ్యూజ్ తీసేస్తే వెయ్యాల్సి వస్తుంది. అప్పుడు అసలే ఊడికి చస్తుంటే ఈ కరెంట్ వేరే పోయింది. మీనాక్షి, మీనాక్షి, మళ్ళీ ఏమొచ్చిందండి? ఫ్యూజ్ పోయిందో ఏమో. ఆ సుధాకర్ తీసుకురా. అడుగో, మాటల్లోనే వచ్చాడు. రా బాబు. సార్, నా రూమ్ లో ఫ్యాన్ వెళ్ళటం లేదు. రూము ఫ్యాను? అదే లైట్ వెళ్ళటం లేదు. బాబు, నువ్వెప్పుడు ఈ ఇంటికి అద్దెకి వచ్చావో వారానికి 3 సార్లు కరెంటు పోతుంది. అదిగా సార్, కరెంటు కూడా అలవాటు అయిపోయిందేమో. ఏడ్చినట్టుంది. అసలు ఏంటావు? ఫ్యూజ్ పోయింటుందేమో. అదే ఉంది బాబు. బాబు, నీకు దండం పెడతాను, వెళ్ళి ఫ్యూజ్ వేసిన మనిషిని ఎవరో పట్టుకురా. అలాగే సార్, 5 నిమిషాలు వచ్చా. ఫ్యూజ్ వేయాలంటే ఈ కురవాడికి ఎంత సంతోషం తెలుసా? కాకి షర్ట్ వాడు ఒక్కడూ కనిపించావాడే. అవునే అవునే, మీరు ఏంటా? సారీ సార్, మీరు కాదు. భలేవాడు. ఏమిటి ఒక్క కాకి షర్టు? కాకి కాకి బ్రదర్, ఒక్క క్షణం ఆగు ప్లీజ్.
ఏంటయ్యా అర్జెంట్ గా 1 minute బ్రదర్ 1 minute. అంతకంటే అర్జెంట్ గా ఇంట్లో కరెంట్ ఫీజు పోయింది. అయితే కరెంట్ ఆఫీస్ ఫోన్ చేయ. మీరు కాకి కాకి మర్యాదగా మాట్లాడవా? సడన్ గా ఆపి కాకి కాకి అంటావంటే మీకు కాకి షర్టు కాకి ప్యాంటు బాగుందంటున్నాను. నిజంగానే బాగుంటాయి. ఒకసారి ఇంట్లోకి వస్తారా? ఏంటి మన బర్త్డే? మీరు ఒకసారి లైన్ మెన్ యాక్ట్ చేశారంటే. ఓ సినిమా షూటింగా? మంచి వేషమేనా? ఎన్ని సీన్లు ఉంటుంది? డ్యూయెట్లు అయ్యి ఉన్నాయా? జయప్రద్ తోటేనా? అబ్బా జయప్రద పక్కనే కర్మ, సూర్యకాంతం పక్కనే యాక్ట్ చేద్దరు గాని షూటింగ్ ఉంటే. మీరు ఒకసారి లైన్ మెన్ గా యాక్ట్ చేశారంటే మిగతా పనులు నేను చూసుకుంటాను. పొద్దున్నే మన ఇద్దరికి డబ్బులు వస్తాయి. సరేనా, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది. నాకు మొన్ననే ఒక జ్యోతిష్యుడు చెప్పాడు వారం రోజుల్లో కరెంటు గండం ఉందని. అది ఈ రోజు అయితే ఆ భయం అక్కర్లేదు, నేను చూసుకుంటా కదా. మీరు ముట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్లీజ్ ప్లీజ్. సరే సైకిల్ అట్టుకో. నాకు వదిలేండి. గట్టిగా పట్టుకో. సార్ ఇదిగో ఫ్యూస్. అదే లైన్ మెన్ తీసుకొచ్చాను. అరే ఇంత తొందరగా ఎక్కడ పట్టుకు వచ్చావు? మన ఇంట్లో కరెంటు పోతుందని తెలిసి మనిషి బయటే ఉన్నాడా? నేను కాకి కాకి అదే వీధి వీధి కాకి వీధి కాదు సార్, కాకిలాగా వీధి వీధికి తిరుగుతుంటాను అంటున్నాడు. అయ్యో సార్ సహజంగా కరెంటు మన ఇంట్లో ఎక్కడ ఉంటుంది? కరెంటా? పాకెట్లు స్విచ్, మెయిన్ స్విచ్ ఎక్కడుందని అడుగుతున్నాడు. మెయిన్ స్విచ్చా? సుధాకర్ ఇతను చూస్తే లైన్ మెన్ లాగా లేడే. లైన్ మెన్ అంటే 4 చేతులు 6 కాళ్ళు 12 కళ్ళు ఉంటాయిటండి. మీరు భలేవరే. పనిముట్లు ఎక్కడా? సంచిలో ఉన్నాయి. సంచే ఎక్కడా? అవును జేబులో ఉందండి. ఇక్కడ. స్విచ్ బోర్డ్ అక్కడ ఉంది, వెళ్ళి చూడండి. ఎక్కడ? అక్కడ. కాళ్ళు కింద పెట్టారా? షాక్ అవుతుందండి. ఇక్కడ పెట్టుకొచ్చా? పెట్టుకోవచ్చు కానీ పెట్టుకోవడానికి వీలేదు. అరే బాబోయ్. ఏమయ్యా, నా జాతకంలో అసలే కరెంటు గండం ఉందయ్యా. ఉంది గండం గడవని. శెట్టి గారు కాళ్ళు పైన ఉన్నాయి, జాగ్రత్త. కింద పెట్టారా? షాక్ కొడుతుంది. సరే ఇవయ్యా. ఏమయ్యా, నువ్వు భలే కిలాడీలాగా ఉన్నావే. ఏం చేస్తామయ్యా, కూటి కోసం కోటి విద్యలు. అయిపోయిందండి. తొందరగా అయిపోతే అనుమానం వస్తుంది దీనికి. ఏం శెట్టి గారు ఎలా ఉంది? గాలి తాత సుఖీ భవ. అవును, కాళ్ళ కింద పెట్టి పెట్టుకోవచ్చే, ధైర్యంగా పెట్టుకోవచ్చు. అబ్బా అవును, ఎంత ఇవ్వమంటావు? డబ్బు సార్, డబ్బు. డబ్బా? లేకపోతే ఉప్పు పప్పు ఇస్తారా? డబ్బే. ఎంత ఇవ్వమంటావు? 10 ఇవ్వండి సార్. చెరొక 10. అసిస్టెంట్ ఉన్నాడు, అసిస్టెంట్. ఎంత ఇవ్వాలా? పోనీ 10 ఇవ్వండి నేను సార్. చెప్తా ఉండండి. 5 రూపాయలు ఇచ్చేయండి, ధర్మంగా ఉంటుంది. 5? 5. వస్తాను సార్. నేను కూడా వస్తానండి. వెళ్ళండి. సుధాకర్, నీతోటి ఒక ముఖ్యంగా విషయం మాట్లాడాలి. అంత అర్జెంటా? చాలా అర్జెంటే. నీకేదో ఉద్యోగం కావాలని చెప్పావుగా? చెప్పండి సార్. అవును, ఇప్పుడు టౌన్ ఉందిగా. టౌన్ ఉందండి, ఎక్కడ పోరు అక్కడే ఉంటుంది. ఇక్కడే ఉంది. ఆ టౌన్ లో తంబు చెట్టి స్ట్రీట్ పక్కన లింగి చెట్టు స్ట్రీట్ ఉంది. లింగి చెట్టి స్ట్రీట్. ఆ లింగి చెట్టి స్ట్రీట్ లో పెద్ద బిజినెస్ మనిషి ఉన్నాడు. అతని పేరు ఇక్కడ ఉంది. ఆండవాడి గోరగారు పేరు ఏం తొందర లేదు, నిదానంగా ఆలోచించుకోండి, గుర్తు తెచ్చుకోండి. వస్తా. కప్పెలాగా దూకి దూకి వెళ్తున్నాడే. చేస్తారు మళ్ళీ కరెంట్ గా డిస్పెడతాడండి. ఏమైంది? కాకి, నేనేం తెలియలేని వాడిని అనుకున్నావా? ఇదిగో తాళం. ఏది డబ్బు? తాళం. 1 రూపాయి. నువ్వేం చేసావయ్యా? ఆ ఫ్యూజ్ తీసింది నేను, వేసింది నేను. కాకి, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు, లోపల సెట్టి గారి దగ్గరికి వెళ్ళి ఫ్యూజ్ ఎలా వేయాలో నాకు తెలియదు, కానీ ఫ్యూజ్ ఎలా పోతుందో నిజం చెప్పొద్దామని. పంప ముంచెట్టున్నావే. సరే, ఎంత ఇమ్మంటావు? నాకు 4, 1 నీకు. న్యాయమా? న్యాయంగా ఉందా నీకు? పెద్ద న్యాయంగా సంపాదించావుట నువ్వు. సగమయ్యా? తీసుకో. రూపాయ? ఇది భోజనానికే సరిపోదు. ఒక 10 రూపాయలు ఇచ్చావంటే ఫోన్ చేసుకుంటా. తీసుకో. అంత మోసం, దగ, అందరూ దొంగలే. సార్ సార్, నేను సార్ సుధాకర్. ఫోన్ పెట్టేస్తావా? వద్దు సార్, 50 పైసలు వేశాను. 50 సెకండ్లైనా మాట్లాడండి. సార్ సార్, మీరు చెప్పిన ఉద్యోగం. ఆడపిల్లల నా పక్కన. అయ్యో, ఈ మొఖానికి అదొక్కటే తక్కువ. నవ్వులా? రైట్ సార్,
ఎవరో సీతాకొక చిలుకలు. వాళ్ళకేం సార్ నవ్వుతారు సార్? ఇక్కడ ఆ ఉద్యోగం ఒకటే కాటిగా ఉంది సార్. సార్ ఆ డ్రామా కంపెనీ ఉద్యోగం సార్ పోయింది సార్. నేను బాగానే యాక్ట్ చేశాను కానీ అది పోయింది సార్. సార్ సార్ నేను చెప్పిన ఆ ఉద్యోగం మీరు ఎలాగైనా ఇప్పించాలి సార్. చచ్చి మీ కడుపులో పుడతాను సార్. నేను అన్నది 2 రోజులు అయింది సార్. కడుపు నిండా ఎప్పుడు తిన్నానో కూడా గుర్తులేదు సార్. సార్ మీరు ఎలాగైనా ఆ పని. ఏమే ఈయన గారు ఫోన్ వదిలి వస్తాడా లేకపోతే ఇక్కడే కాపురం చేస్తాడా? కొత్త పిచ్చగడలే ఉన్నాడే. చీ పాపం, ఎందుకే అలా అంటారు? ఏంటి పాపమా? ఇచ్చారండి చూడు. సార్ ఫోన్ లో మాట్లాడుతుంటే ఏమిటా గలాట? కాస్త కామన్ సెన్స్ ఉండాలి. లేదండి మీకు? నా కోపం వచ్చిందేనా? ఆత్మహత్య మాత్రం చేసుకోకండి, నేరం. చీ పాపం, ఇచ్చానండి చూడు. ఏ మిస్టర్, గంటల కొద్దీ మాట్లాడడానికి ఇదే మీ సొంత ఫోనా? కాదు, పబ్లిక్ ఫోన్. 50 పైసలు వేసి మాట్లాడుతున్నాను. ఊరికే ఏం కాదు, నెక్స్ట్ 1000 సేపు మాట్లాడుతాను. 50 పైసలు 50 NP. డూ యు నో ది వాల్యూ ఆఫ్ 50 NP? ఏమి 50 NP 50 పైసలు? ఎప్పుడైనా చూసిన ముఖమేనా ఇది? చీ పాపమే, ఇచ్చానండి చూడు. ఇదిగో ఇంకొకసారి పాపం అన్నావంటే అదిగా సార్. మిస్టర్, ప్లీజ్ మిస్టర్. ఏం మిస్? నేను అర్జెంటుగా ఫోన్ మాట్లాడాలి. అందుకని బయటకు వస్తే సంతోషిస్తాం. ఇదిగో నువ్వు అరిచి గీ పెట్టినా నా పని పూర్తి కాకుండా నేను బయటికి రాను. ఎందుకు రావాలి? 50 పైసలు ఇస్తాను. 50 NP 50 NP. మిస్టర్ 50 NP, మర్యాదగా బయటకు వస్తావా అలర్ట్ చేయమంటావా? చదువుకున్న పేరే గాని సభ్యత సంస్కారం ఏమైనా ఉందా? ఏమైనా జ్ఞానం ఉందా? ఎందుకుంటుంది? పెద్దలు సంపాదించిస్తే తిని బలిసి ఊరి మీద పడి బలాదూరుగా తిరుగుతూ ఉంటారు. మిస్టర్ 50 NP, ఫోన్. రే 50 NP మర్చిపోయినట్టున్నాడు. చదివి చూడవే, ఏదైనా ఇంట్రెస్టింగ్ గా రాసింటాడేమో. చిచ్చి, ఇతరుల డైరీ చదవటం మంచిది కాదే. అయినా అడ్రస్ ఉందేమో చూసి పోస్టులో పంపుతాం. అరే ఇదేమిటి, రూపాయి నోటు. 50 NPకి ఇంత గోల పెట్టాడే, రూపాయికి ఎక్కడ పిచ్చెక్కి తిరుగుతున్నాడో. రుబ్బు, బాగా రుబ్బు, చిన్నదంతా అరిగిపోవాలి. లేకపోతే దర్జాగా అట్టు మీద అట్టు అట్టించి తిని బిల్లు కూడా వెళ్ళిపోతే వదులుతారా? రుబ్బు, బాగా రుబ్బు. మై గాడ్, అడ్డంగా పెరిగిన ఆడవాళ్ళు అనుభవించండి. అరే 50 NP, ఈ పాటి తెలివి ఉందా నీకు? వెరీ గుడ్. పబ్లిక్ ఫోన్ 50 పైసలు వేసి మాట్లాడుతున్నాం. ఊరికే ఏం కాదు, నా ఇష్టం వచ్చిన సేపు మాట్లాడతాం. 50 పైసలు 50 NP. డూ యు నో ది వాల్యూ ఆఫ్ 50 NP? ప్రేమ ఇది ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో తెలియదు కానీ విశ్వరూపంలో వ్యాపించిపోయింది. అణువణువులో ప్రేమించాలని ప్రేమించబడాలని కోరుకునే మనిషి అంటూ ఉండడేమో. అందులో ఈ రోజుల్లో 5వ క్లాస్ చదివే కుర్రాడు కనీసం 3 ప్రేమించి ఉంటాడు. నేను ఉన్నాను. ఎందుకు 25 ఏళ్ళు మచ్చుకొక్కరినైనా ప్రేమించానా? నేను ప్రేమించలేదు సరే, నన్ను ఎవరైనా ప్రేమించారా? అసలు నాది ప్రేమించే ముఖం కాదేమో. నాకు అనుమానం, ఒకవేళ నేను పెళ్ళంటూ ఎప్పుడైనా చేసుకుంటే ఆ పెళ్ళామైనా నన్ను ప్రేమిస్తుందా అని. నా జాతకమే అంతేనేమో. కాకుంటే 1.5 సంవత్సరం అయింది సుధాకర్ DSC అని పట్టా తెచ్చుకుంది. కానీ నాది అదేం కష్టజాతమో గాని ఇంత చదువు చదివి ఉద్యోగం కోసం వెతుక్కుంటూ మద్రాసు వచ్చి ఇక్కడ ఒక అరవశెట్టి గారింట్లో అడుగుకు అద్దెకుంటూ కొంతమంది 60 కుర్రాళ్ళకి ఫీజు లేకుండా తెలుగు నేర్పుతూ ఆ BSc పట్టాన్ని మెడకు కట్టుకుని ప్రతిరోజు మినిమం 15 మైళ్ళు నడుస్తున్నాను ఉద్యోగం కోసం. ఈ మహానగరంలో ఉన్న వీధులన్నీ నాకు గుర్తునిపింటే కళ్ళు మూసుకుని ఎంత దూరమైనా వెళ్ళిపోగలను. ఈ క్వాలిఫికేషన్ కు కనీసం పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఇవ్వచ్చునే. కానీ ఎవరిస్తారు, నేను ఎవరికి కావాలి? అమ్మో, ఈ మాట మనసులో అనుకున్న డేంజరే. ఎందుకంటే ఎదురుంటే 60 మాస్టర్ భార్య వచ్చి దాని తెలుగులో నానేదా నానేదా అంటూ పుచ్చేస్తూనే ఉన్నాడు.
ఆవిడ వయస్సు 45 ఏళ్ళు, ఇంకా కనిపిల్లనే అనుకుంటుంది పాపం. ఏనాడో ఒకనాడు ఆవిడ నన్ను బలాత్కరించి శీలభంగం చేస్తుందేమో నేను భయంగా ఉంది. మీరా? నానేదా మీకు మంచి కబుర్ చెప్పాలని వచ్చాను సుధాకర్. ఏదైనా పని అండి? మీరు చేస్తానంటే పనా లేదు. చేస్తానండి, చెప్పండి. మాస్టర్ గారు ఊరికి వెళ్ళారు. అలాగండి. 4 రోజులు కానీ తిరిగి రారు. అలాగండి. రాత్రి సోపున్ బాబు సినిమా చూశాను. అలాగండి. అతను డూయట్ పాడుతుంటే నా కళ్ళకు నీవే కనిపించావు. అలాగండి. ఎంత నాకు ఏదో దిగులు గుబులు, కళ్ళు మూసినా తెరిచినా ఆ డూయటే కనిపిస్తాది. నాకు నిద్రయే రాలేదు. నీక మాత్రం సంతోషం కలిగితే చాలు సుధాగా. ఏ నాటికైనా నా దిగులు గుబులు నీవే పోకటాలి సుధాగా. తర్వాత మాట్లాడతాము. వస్తాను సుధాగా. దొరగారు లోపల తీసుకొచ్చి ఇవ్వాలా? బయటకు వచ్చి తీసుకోలేరా అండి? నువ్వా? నేను ఇంకా బదిలీ కాదయ్యా. ఏం సార్? నువ్వు మారితే కానీ నా తర్వాత మాట్లాడట్లేదయ్యా. అప్పుడు కానీ నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ రాదు. ఇదిగో ఈ చేతులతో ఈ వీధిలో ఎంతమంది ఉద్యోగులు ఇప్పించారు తెలుసా అండి? ఈ అదృష్టం అలాగే ఉంది. ఏం చేస్తాం సార్? ఏదో పండుగ మామూలు పోయిన దసరాకి లేదు, దీపావళికి లేదు, ఈ పండగకైనా మారింది. అదృష్టం కొట్టింది. ఏమొచ్చింది సార్? నేను అప్లికేషన్ పెట్టిన కంపెనీ నుంచి నాకు ఇంటర్వ్యూ కార్డు వచ్చిందయ్యా. పొరపాటు అయిందేమో సార్. పేరు అడ్రస్ సరిగ్గా చూడండి. ఓహో, నువ్వు చూడకుండానే ఇచ్చావా? అందుకనే అదృష్టం వరించింది. అది సరే కానీ టైం ఎంత? 9:30. 9:30? అంటే అరగంట టైం ఉంది. చూడు కదా, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి, లాండ్రీ నుంచి బట్టలు తెచ్చుకోవాలి. జస్ట్ 2 రూపాయలు ఇంటివి. సరేలే, నాకు ఇచ్చేది ఎలా లేదు, తిరిగి నేను ఇవ్వాలా? అది కాదు బ్రదర్, జస్ట్ 2 రూపాయలు ప్లీజ్ ప్లీజ్. చూడపోతే నా ప్యాంటు షర్టు లాక్కులు లేకుండా వస్తా. బ్రదర్, అరగంట టైం ఉంది. లాండ్రీలో బట్టలు, బస్ ఛార్జీలు. ఏం చేయాలి? కాంతమ్మ గారు, నువ్వా సుధా? చూడు సుధా, కాంతమ్మ ఏంటే అమ్మ అంటే అమ్మ. నేను అమ్మలా ఉన్నానా? నాకు ఎంత వయసు అయింది అని అనుకుంటావు? ఈ చైత్ర మాసం పోతే 22 వస్తాయి. సరేనమ్మా. అదుగు మళ్ళీ నన్ను అమ్మ అని పిలుస్తున్నావు. నాకు ఇష్టంలే సుధా. నేను నిన్న సుధా అని పిలుస్తున్నానా? నువ్వు నన్ను కాంతం పిలు. బాగా ఉంటుంది. అది సరేనండి. మరి ఏదన్నా రహస్యంగా మాట్లాడాలా? లోపలికి రమ్మంటావా? అబ్బే అక్కర్లేదండి. ఏం లేదండి, రాధికా ఏజెన్సీస్ అనే కంపెనీకి నన్ను ఇంటర్వ్యూకి రమ్మన్నారు. అరగంటే టైం ఉంది. ఈ బిజీ అవర్ లో బస్సులు దొరకడం చాలా కష్టం. సరే లాండ్రీలో బట్టలు ఉన్నాయి, తెచ్చుకోవాలి. సరే, అందుకని 2 రూపాయలు అప్పించారంటే బాగుంటుంది. ₹2 ₹5 ఇస్తాను. నీవు తిరిగి అక్కర్లేదు. ఒకరికి ఒకరు అవసరానికి ఆ మాత్రం ఆదుకోకపోతే ఎందుకు? థ్యాంక్స్ అండి. ఎండలు మండిపోతున్నాయి. నువ్వు బస్సులో వెళ్ళవద్దు, టాక్సీయే వెళ్ళు. అలాగేనండి. రాత్రిలో నీ గదిలో ఉడికిపోతుంది కాదు? అవునండి. ఇక్కడ హాయిగా చల్లగా ఉంటుంది. తలుపు తెరిచే వచ్చుతాను. సరేనండి, వస్తానండి.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్. కానీ ఈ గుడ్ అనేది ఈ దేశంలో ఎక్కడుంది, ఎంతమందికి ఉంది? నేనేదో జనరల్ నాలెడ్జ్ పుస్తకం చదువుకొచ్చాను, అందులో అడిగితే చెప్పగలను. కానీ మీరు ఇంత పెద్ద పెద్ద ప్రశ్నలు అడుగుతుంటే ఇంతకీ నువ్వెవరు? నేనా సార్? నెంబర్ 14 నాయకమ్మాల్ స్ట్రీట్, వెస్ట్ మామలం, మెడ్రాస్ 33. నా పేరు సుధాకర్. ఇంటర్వ్యూకి వచ్చాను సార్. ఓ, నువ్వేనా? అవును సార్. విన్నాను, నీ గురించి చాలా చాలా విన్నాను. సార్ సిట్ డౌన్, సిట్ డౌన్. నా గురించి విన్నారా? నెంబర్ 14 నాయకమ్మాల్ స్ట్రీట్, వెస్ట్ మామలం, Yes. మెడ్రాస్ 33. Yes. సుధాకర్ గురించి విన్నారా? ఏ విన్నారు, ఎక్కడ విన్నారు? సస్పెన్స్. సిట్ డౌన్. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ 50 NP? సార్ 50 NP విలువ ఎంత? 50 NP. 50 NP సార్. బయట ఆడపిల్లల గోల లేకుండా ఉంటే పబ్లిక్ టెలిఫోన్ బూత్ లో ఈ 50 NP వేసి ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు సార్. విత్ ది 1 రూపీ జనతా భోజనం చేయించే. భారతదేశంలో సగటు మనిషి జీవన ప్రమాణం ఎంత? నేనే సార్. ఓకే మిస్టర్ సుధాకర్, మీరు వెళ్ళొచ్చు. సార్ రేపు 10 గంటలకి రావచ్చు. సార్ మిస్టర్ సుధాకర్, ఇప్పుడు మీరు వెళ్ళవచ్చు, రేపు 10 గంటలకి రావచ్చు. సరే సార్. సార్ నెంబర్ 14 నాయకమ్మాల్ స్ట్రీట్, వెస్ట్ మామలం, మెడ్రాస్ 33. సుధాకర్. సుధాకర్. నెంబర్ 14 నాయకమాల్ స్ట్రీట్, వెస్ట్ మామలం, మద్రాస్ 33. ఓకే సార్. ఓకే. నంబర్ 14 నాయకమాల్ స్ట్రీట్, వెస్ట్ మామలం, మద్రాస్ 33. సుధాకర్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. ప్రభు, నీ దర్శనమైనా దొరుకుతుందేమో గాని నాకు ఉద్యోగం మాత్రం దొరికేటట్లేదు. నేను నమ్ముకున్నవాడిని, కరుణించి ఈ ఉద్యోగమైనా దొరికేటట్టు చెయ్యి. దొరకదు. ఎవరు అపసగన పక్షి? ఓ మీరా? ఆడపక్షి. మిస్టర్, ఏమిటి? మొన్న నా కార్ టైర్ పంచర్ చేసి వెళ్ళావు కదూ? హ? నేనా? ఇదిగో చర్చిలో అపవాదం వేయకూడదు, మహాపాపం. మిస్టర్ 50 NP, దేవుడి ముందు అబద్ధం చెప్పకు. వెళ్లే పని జరగదు. నాన్ సెన్స్. పిల్లి శాపానికి ఉట్లు దిగవు. ఆ ఉద్యోగం ఎలా దొరకదో నేను చూస్తాను. ఇప్పుడు కాదు, అప్పుడు చూస్తాను మీ సంగతి. టైం ప్లీజ్. రాహుకాలం. అదే కారు. ఎంత పొగరు. సార్, కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్స్. యు ఆర్ అపాయింటెడ్ as the general manager of this Radhika agency, సార్. సార్, సార్. What? You are appointed as the general manager of this Radhika agency, సార్. సార్, సార్, సార్. What? You are appointed as the general manager of this Radhika agency, sir. Sir, ఇక లేవరా? Okay. God bless you. What? You are appointed as the general manager of this Radhika agency, sir. What next? ఎస్ సార్. ఇది మీ రూమ్ సార్, అది మీ సీట్ సార్. ఆ సీటుకు మీ వల్ల విలువ గౌరవం రావటం, మీ వల్ల ఆ సీటుకు మర్యాద పెరగటం ముందు ముందు చూడాలి సార్. ఏది ఏమైనా మీరు యువకులు, సమర్థులు, సహృదయులు. మా జనరల్ మేనేజర్ గా వచ్చినందుకు మేమంతా ఎంతో సంతోషిస్తున్నాం సార్. విష్ యూ ది బెస్ట్ ఆఫ్ లక్ సార్.
హలో సార్ వీడా వీడు ఇక్కడ కూడా తగలడా? ఆ రోజు శెట్టి గారింట్లో ఎంత గొడవ చేశాడు? అమ్మో అని ఇక్కడ కూడా లోపుగా చూస్తాడా ఏమిటో. మీకోసం ఒక లేడీ వచ్చారు సార్. లేడీ దుప్పా? ఆడమనిషి సార్. ఆడ మనిషి ఎలా ఉంటుంది? ఎంత వయసు ఉంటుంది? చిన్న వయసే సార్, అందంగానే ఉన్నారు. బతిగా కాంతమ్మ కాదు. ఆల్ రైట్ రమ్మను. సార్ ఫ్యాన్ ఫ్యాన్ ఏసీ 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 వర్క్ చేస్తాం సార్. నాకు తెలుసులే బాయ్. ఫ్యాన్ ఫ్యాన్ ఓహో ఫ్యాన్ కేసన్నమాట. థ్యాంక్ యూ. ఫ్యాన్ వేసాను సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. రాధిక. రాధిక. మిస్టర్ 50 NP, దేవుడు ముందు అబద్ధం చెప్పకు. వెళ్లే పని జరగదు. సారీ వాట్ యు వాంట్? మీ కంపెనీలో స్టెనో టైపిస్ట్ పని ఖాళీగా ఉందని విన్నాను సార్. ఉంటే నాకు షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ వచ్చు సార్. వస్తే ఆ పోస్ట్ నాకు ఇప్పిస్తారేమోనని. ఇస్తే? చాలా థ్యాంక్స్ సార్. నో నో థ్యాంక్స్. అసలు ఎందుకు వచ్చావు నువ్వు? ఇంటర్వ్యూకి. హావ్ యు సీన్ రెడ్ రోజెస్? సార్ ఎర్ర గులాబీలు అనే తెలుగు సినిమా చూసావా? లేదు సార్. అందుకనే ధైర్యంగా వచ్చావు. సార్ ఆ ఉద్యోగం ఎలాగైనా నాకు ఇవ్వండి సార్. ఎస్ ఆ రోజు కార్లో వచ్చి టెలిఫోన్ బూత్ దగ్గర అంత అల్లరి చేసావు కదా? అది సొంత కారు కాదు సార్, నా ఫ్రెండ్ది. ఫ్రెండ్స్ కారా? సొంత కారు కానప్పుడే ఇంత పొగరు ఇంత పోజా? ఆల్ రైట్ సర్టిఫికెట్స్. BA ఎకనామిక్స్ సార్. చూస్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ షర్ట్ అంత మురికిగా ఉందే. 50 NP ఇస్తే లాండ్రీలో ఉతికిస్తారు కదా సార్? Shut up. Take it and get out. సార్ కావాలంటే 50 NP. I say take it and get out. సార్ నా BA ఎకనామిక్స్. I say take it and get out. సార్ BA ఎకనామిక్స్ అంటే అంటే అప్పుడు take it and get out అని బయటికి పోమని సార్ అర్థం. BA ఎకనామిక్స్ బయటికి వాల్యూ. పో, బయటికి 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 సార్ బాస్ మమ్మల్ని పిలుస్తున్నారు సార్. వాట్? బాస్ మమ్మల్ని పిలుస్తున్నారండి. మీ బాస్ కోపిస్తే? ఏమన్నారు సార్? మీ బాసు చాలా కోపిస్తే అని అడుగుతున్నాను. చూడబోతారు కదా సార్. బాస్ బాస్ Yes? మీ మీ What me? మీరు ఈ కంపెనీ బాస్ ని. బాసా మరి మీరు రమ్మన్నాను ప్యూన్ చెప్పాడు. Who are you? నేనండి ఈ ఆఫీసు కొత్తగా అపాయింట్ అయిన జనరల్ మేనేజర్ని. మీరు ఈ కంపెనీ మేనేజరా? అని సెక్రటరీ చెప్పారు. ఓ క్వాలిఫికేషన్? బిఎస్సి. ఉత్త BSc-నా? బిఎస్సి 3rd క్లాస్. ఓ 3rd క్లాస్ BSc-యా? ఏమిటి డ్రెస్? ఇలాగే నా ఆఫీస్కి వచ్చేది? సారీ మేడం, పొద్దున కారు ఆఫీస్కి వచ్చింది. Shut up. పొద్దున ఆఫీస్కి వస్తుంటే ఒక కారు. Shut up, I say. ఏమిటా నవ్వు? బాస్ నవ్వితే మీరు నవ్వాలా? లుక్, సారీ. ఇంత పెద్ద ఆఫీస్ మేనేజర్ కి ఎంత జ్ఞాపక శక్తి ఉండాలి? బోల్డంత ఉండాలి. జ్ఞాపక శక్తి లేనోళ్ళంటే నాకు ఇష్టం లేదు. నాకు జ్ఞాపక శక్తి బాగానే ఉంది మేడం. ఇదేనా మీ జ్ఞాపక శక్తి? సారీ మేడం, ఐఎమ్ సో సారీ. ఆ రోజు ఏదో కంగారులో మర్చిపోయాను. ఇదొక్కటేనా? మిగిలినవన్నీ జ్ఞాపకం ఉన్నాయా? ఇందులో ₹1 పెట్టాను, జ్ఞాపకం ఉంది. ఇంకా
ఇంకా మీరు నన్ను 50 NP అంటాం, నేను మీతో మాట్లాడటం అంతా జ్ఞాపకం ఉంది. ఉద్యోగం దొరకలేదన్న విసుగుతో మీతో అలా దెబ్బలాడాను మేడం. సారీ. ఐఎమ్ హ్యాపీ. ఆ రోజు దెబ్బలాడుకోకపోతే ఈ రోజు మనం ఇలా కలుసుకునేవాళ్ళమా? అవునవును. ఏమిటి అవునవును? మీరు అవునంటే మీరు అవునేనా? అవును కదండి. అవును. మీ ఎదురింటి మాస్టర్ గారి భార్య ఎలా ఉన్నారు? అయ్యో, అదంతా మీరు చదివారా? అదే కాదు, ప్రేమను గురించి మీ అభిప్రాయం, ఆవేదన అంతా చదివాను. అబ్బే, అదంతా ఏదో పిచ్చిది అసలు. ప్రేమ కూడా ఒక పిచ్చేగా. పిచ్చికి పిచ్చి రాతలే బాగుంటాయి. అఫ్ కోర్స్ ఇతరుల డైరీ చదవటం మేనేజ్ కాదు. అందుకే మీకు అబ్బే ఏం పర్వాలేదండి. మీరు చదువుతానంటే ఇంత ముందు సంవత్సరం, అంత ముందు సంవత్సరం, అంత ముందు సంవత్సరం, వరుసగా 5 సంవత్సరాల డైరీలు మీ ముందు పెడతాం. చందా మాత్రం 50 NP మాత్రమే. ఇప్పుడు కూడా 50 NP మరువలేదే. ఏం అక్కర్లేదు. కానీ నాకు కావాల్సింది గతం కాదు, భవిష్యత్తు. ఇక ముందు మీరు రాయబోయే డైరీలకు కావాలంటే జీవిత చందా కడతాను. అర్థమైందా? ఇదేనా మీ ఇల్లు? అవునండి, ఇదే. చాలా థ్యాంక్స్. ఉంటాను. బాయ్. బాయ్. రండి, కూర్చోండి. వచ్చిన తర్వాత రండి రండి అంటాం గొప్ప మర్యాదే. ఆకాశంలో నక్షత్రాలన్నీ మీ లుంగి బనియంలోనే ఉన్నట్టున్నాయి. ఇది పగలు కదండి, ఆకాశంలో ఉండలేక ఇక్కడ. ఇదేనా మీ రూము? రూమా? బంగ్లా. ఇది బెడ్రూము, అది సిట్టింగ్ రూము, అది రీడింగ్ రూము. బాత్రూమ్ లేదా? ఏం వెళ్ళాలా? రండి. అక్కర్లేదులేండి, చాలా చిన్నదండి మీ రూము. గది అంత ఇరుగ్గా ఉంటే హృదయం అంత విశాలంగా ఉంటుందన్నారు బ్రహ్మంగారు. అదేనండి పోతులూరు వీరబ్రహ్మం గారు. ఆయన ఈ గదిలోనే ఉండేవారట. అందుకే 7 అడుగుల గూడుదా నీది గురుడా అని పాడారు. కూర్చోండి, కూర్చోండి. కాఫీ, టీ, ఓవల్టీ ఏదన్నా? ఏమొద్దు. భలేవరే, ఫస్ట్ టైం నా రూమ్కి వచ్చి కూల్ డ్రింక్ అయినా తీసుకోకపోతే ఏమన్నా బాగుంటుందో చెప్పండి. ఆల్ రైట్, అలా హోటల్కి వెళ్దామా? ఓకే, 1 minute. రోంగ్ గ్యాస్ కట్టుకుని వచ్చేస్తాను. సుధాగా సుధాగా ఆయన బాత్రూమ్కి వెళ్ళారు. అదృష్టవంతులు. మీరెవరు? ఆ అదృష్టానికి నోచుకొని దాన్ని. మిస్టర్ సుధాకర్, ఇవిడ మీ బామ్మగారా? కాదండి, పక్కింటి మాస్టర్ గారి డైరీలో. మీరు కాఫీ తాగండి. చాలా బాగుందండి కాఫీ. మీరు అంటున్నారు, అది అనాసిన వాళ్ళు అంటే కదా. రాధికారు, మీరు బయలుదేరండి. బయలుదేరని చెప్తాను, మీరు బయలుదేరాలి, లేకపోతే డేంజర్. వస్తానండి. See you. See you. బెలగొట్టేదా సార్? ఈ ఫైల్ చాలా ముఖ్యమైన ఫైల్ అని, లోపల పరిశీలనగా శ్రద్ధగా చూడమన్నానని నేను చెప్పినట్టు చెప్పి బాస్. ఓకే సార్, ఓకే సార్. హలో హలో, మీరెవరు? వాట్ ఏ బ్యాడ్ టైం. నా రోజులు బాగాలేవు. లేకపోతే
నా ఆఫీస్కి వచ్చి నేనెవరినని నన్నే అడుగుతావా? సారీ సార్, నేను ఈ సీట్లో ఒక అమ్మాయి కూర్చునుంది. ఎస్, ఆ అమ్మాయి మా అమ్మాయి రాధిక. అలాగా? నాకేం తెలుసు సార్, నేను నిన్ననే డ్యూటీలో చేరాను. సారీ సార్. నో ప్రాబ్లం. మిస్టర్ సుధాకర్. ఎస్ సార్. నీ గురించి మా అమ్మాయి చెప్పింది. నువ్వు పంపిన ఫైలే చూస్తున్నాను. ఇందులో కొన్ని విషయాలు క్లియర్ చేయాలనే నేను రమ్మన్నాను. సార్, అంతకంటే అర్జెంటు మనం కొత్త ప్లాంట్కి కొటేషన్ అడిగాం చూడండి. ఇదిగో ఫైల్. నో 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 నో, డోంట్ వరీ. ఆ ఫైల్ తర్వాత చూద్దాం, ముందు ఈ ఫైల్ చూడండి. ఎస్ సార్. మిస్టర్ సుధాకర్, నా డాటర్ రాధిక్ కోసం నేనేమైనా చేస్తాను. చూడు మిస్టర్ సుధాకర్, నీకు తెలుసో తెలీదో నీకు ఈ ఉద్యోగం రావడం కూడా నా డాటర్ వల్లనే. థ్యాంక్ యూ సార్. ఆ మర్యాదను కాపాడుకుంటావని నా నమ్మకం. తప్పకుండా సార్. సార్, ఫైనల్ రాయటం కోసం అందరూ కాచుకున్నారు. డోంట్ వరీ. ముందర ఈ ఫైల్లో ఏముందో చూడండి. అది రేపు చూసుకోవచ్చు సార్. యూ డోంట్ వరీ వేసే. అరే, కరెంట్ ఆగిపోయింది. ఏసీ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. చూడు మిస్టర్ సుధాకర్, ఈ ఫైల్ తీసుకెళ్ళు, రేపు చూస్తాను. థ్యాంక్స్ సార్. అమ్మయ్యా, కరెంటుకు మనకు ఏదో రుణానుబంధం ఉన్నట్టుంది. ఎన్నిసార్లు ఇలా కాపాడిందో. కరెంటు భ్యోన్నమ. హలో, రాధికా ఏజెన్సీస్ జనరల్ మేనేజర్ సుధాకర్ స్పీకింగ్. ఏం కావాలి? ఎవరు కావాలి? మీరే కావాలి. నానేదా నానేదా ఇంక గుర్తుపెట్టలేదా? ఎంతలో మర్చిపోయారా? నిన్న సాయంత్రంగా మిమ్మల్ని మా ఇంటి దగ్గర కార్లు దింపాను. ఓహ్, మీరా? మరెవరనుకున్నావు? సుధా, ఈరోజు సాయంత్రం 5 గంటలకు పార్కులో మండపం దగ్గరకు వస్తావు కదా? అలాగే, తప్పకుండా వస్తాం. ఓకే. అమ్మా, బెల్ల కొట్టారా? మేనేజర్ ఎక్కడా? ఆయన ఇప్పుడే వెళ్ళారమ్మా. ఏదో టెలిఫోన్ వచ్చింది, కంగారుగా మాట్లాడారు అంతే. లేవడం, నిలబడడం, వెళ్ళిపోవడం క్షణంలో అంతా అర్జెంటుగా రెప్పట్లో జరిగిపోయిందమ్మా. అంత అర్జెంటుగా వెళ్ళారా? అయ్యో, ఆయన బోయింగ్ విమానంలో దూసుకెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన వేగానికి 2 కప్పలు బలైపోయాయంటే నమ్మండి. కప్పలా? అవునమ్మా, కప్పలేనమ్మా. ఏమన్నానమ్మా? కప్పలన్నానమ్మా. అయ్యో, ఆయన కంగారు నాకు పట్టుకుంది. కప్పులమ్మా, కాఫీ కప్పులు. అమ్మాయి గారు, ఆయన ఎప్పుడైనా దూసుకు వెళ్ళాలంటే ఈ కంపెనీకి కనీసం 200 నష్టం అవుతుందమ్మా. షట్ అప్. అలాగే. గెట్ అవుట్. అలాగేనమ్మా, వస్తానమ్మా. మీరా? నానేదా మరి ఆఫీసుకు ఫోన్ చేసింది? అది నానేదా. నేనంటే నీవు రావని రాధిగాలాగా ఫోన్ చేశాను. గొప్ప పని చేశాను. వస్తా. సుధా, ఒక్క క్షణం నిలవండి. సుధా, రాధికా, మాట వినండి. వదలండి. చూడు సుధా, 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 రాధికా! సుధా, సుధా, సుధా. థ్యాంక్ యూ. సుధాకర్, నీకు తెలియకుండా నీకోసం నేను ఒకటి కొన్నాను. ఏమిటి? చూస్తావా? బ్యూటిఫుల్. నీకు బాగా మ్యాచ్ అవుతుంది. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు నిన్ను చూస్తే ముసలమ్మైనా మూర్చిపోతుంది. నువ్వే మూర్చిపోతున్నావు, ఇంకా ముసలమ్మ సంగతి చెప్పాలా? అంటే నేను ముసలమ్మ కన్నా ముసలమ్మనా? వెళ్దామా? జస్ట్ మినిట్, నేను నీకో ప్రెజెంట్ ఇవ్వబోతున్నాను. ఏమిటి?
టట్టడా 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 పెన్. ఈ పెన్ ఇవ్వటంలో పరమార్థం నేనెప్పుడు నీ చేతుల్లో ఉండాలని. టట్టడా 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 హ్యాండ్ కర్చీఫ్. దీని పరమార్థం నేనెప్పుడు నీ వదన బింబాన్ని స్పృశిస్తూ చుంబిస్తూ ఉండాలి. ఎలా ఉంది ఐడియా? ఐడియా గుడ్, కానీ యాక్షన్ బ్యాడ్. ఏ? ఈ కర్చీఫ్ డిపార్ట్మెంటల్ స్టోర్ లో మనం చూసింది. ఈ పెన్ వాచ్ కంపెనీ క్యాషియర్ది. కొట్టేశావు కదూ? ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఇది ఇది కొట్టేయడం కాదు, దొంగలించడమా? నో నో, జస్ట్ తమాషా, అల్లరి. ఇది ఒక హాబీ అంతే. హాబీగా మొదలైంది హ్యాబిట్ అవుతుంది. హ్యాబిట్ హారం చేయొచ్చు, నేరం కావచ్చు. ఐ డోంట్ లైక్ దిస్ హ్యాబిట్. సారీ, నాకు ఇలాంటివి ఇష్టం లేదు. ఇంతవరకు నీకు ఇది సరదాగా ఉంటే ఉండుండొచ్చు. ఇప్పుడు మన స్టేటస్కి ఇది తగింది కాదు. అంటే నేను నీ స్టేటస్ తగిన వాడిని కానని చెప్పకుండా చెబుతున్నావు? చూసావా, మనిషిని అర్థం చేసుకోవడం కన్నా అపార్థం చేసుకోవడం సులభం. యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద రాంగ్ సైడ్. నేను అన్నది నిన్ను బాధించుంటే క్షమించు. నీకు నాకు మధ్య స్టేటస్ అడ్డొస్తుందని నువ్వు అనుకుంటే నేను ఈ క్షణం ఆ స్టేటస్ను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అది నీకు అర్థం కాదు. ఇవి ఇప్పుడు చిలిపి పనులుగానే నువ్వు అనుకోవచ్చు, కానీ నిన్ను తెలియని వాళ్ళకి దొంగతనం అనిపిస్తుంది. ముందు ముందు దీనివల్ల. సారీ రాధిక, ఐఎమ్ సో సారీ. టేక్ ఇట్ ఈజీ. ఇట్స్ ఆల్ రైట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సంతకాలు చేయాల్సిన కాగితాలు ఇలా పెట్టమంటారా? ఇక్కడ ఉంచండి. చూడండి, ఇవి మన డీలర్స్ సజెషన్ రిపోర్ట్స్. దీని మీద మీరు, మేనేజరు, ఇంజనీర్ గారు కలిసి చర్చించుకొని ఒక రిపోర్ట్ తయారు చేయండి. ఇంజనీర్ గారు ఉన్నారు సరే, మేనేజర్ గారిని పట్టడం ఎలాగా? ఏం ఆఫీస్కి రావడం లేదా? వస్తారు. ఎప్పుడు వస్తారో, వెళతారు ఎప్పుడు వెళ్తారో. ఇప్పుడు లేరా? ఉంటారు ఎక్కడో. ఇంతవరకు ఆఫీస్కి రాలేదు, ఇక వస్తారన్న నమ్మకం కూడా లేదు. ఐసి, పోనీ పర్మిషన్ అడిగారా? నన్ను అడగలేదు. తమరేమైనా? నో నో, ఐ డోంట్ లైక్ ఆల్ దిస్. ఆయన మేనేజర్ కదా సార్. ఎవరైనా సరే రూలే. చూడండి, మీరు వెంటనే ఒక మెమో పంపండి. ఎస్ సార్. వచ్చే నెలలో జామ్ జామ్ అంటూ కాశ్మీర్లో ఉంటాం అన్నమాట. ఎవరు చెప్పారు? మనం ఆఫీస్ జనరల్ మేనేజర్. రాకపోకలు, జమా ఖర్చులు అన్ని మన టేబుల్ మీద ఉండాల్సిందే. ఓ షూర్, పెద్ద గొప్పేలే. అవును, కాశ్మీర్ నుంచి నాకేం తెస్తావు? ఐస్ క్రీమ్ తెస్తాను. ఆఫ్టర్ ఆల్ ఐస్ క్రీమ్. నేను తెచ్చే ఐస్ క్రీమ్ నీకు ఆఫ్టర్ ఆలా? నాట్ దట్. ఐస్ క్రీమ్ కోసం కాశ్మీర్ దాకా వెళ్ళాలా అని. కాశ్మీర్ ఏమిటి, కావాలంటే స్విట్జర్లాండ్ కే వెళ్తాను. వెళ్తావమ్మా, వెళ్తావు. నీకే కాశ్మీర్ ఏమిటి, చంద్రమండలాలకైనా వెళ్తావు. అసలు నేను వెళ్తేగా. ఏమిటి, ప్రోగ్రామ్ క్యాన్సిలా? ఎస్. ఏ, ఎందుకని? ఇక మీదటి రాధిక సుధాకర్ లేకుండా ఎక్కడికి వెళ్ళదు. విహారమైనా వినోదమైనా ఇద్దరం వెళ్లాల్సిందే. దొరికిపోయాం దొంగలు. మిస్టర్ మోహన్, నాకు ఇలాంటివి నచ్చవు. ఐ కాంట్ టాలరేట్ సచ్ నాన్ సెన్స్. నో, వెంటనే అతను డిస్మిస్ చేసి ఇంటికి పంపాయి. వాట్ ఎక్స్క్యూజ్? నో ఎక్స్క్యూజ్. వీళ్ళంతా ఇంతేనయా? పనిచ్చేదాకా తిరుగుతారు, ఇచ్చాక ఎదురు తిరుగుతారు. డర్టీ ఫెలోస్. నో పిటీ. సెండ్ హిమ్ అవుట్, దట్స్ ఆల్. డర్టీ ఫెలోస్. ఫెలోస్ షుడ్ నెవర్ బి ఎంకరేజ్డ్. రాస్కల్స్. చాలా కోపంగా ఉన్నట్టున్నారు. కూర్చోండి డాడీ. ఎక్కడిది చీర? చిన్నమ్మగారు ఇచ్చారయ్యా. బొత్తిగా చీరలు లేవంటే నేనే ఇచ్చాను డాడీ. ఏ? ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరిని ఎక్కడుంచాలో కాస్త విచక్షణ జ్ఞానం ఉండాలి. ఒక పని మనిషికి ఫారెన్ ఎలక్స్ చీర అమ్మగారు ఇచ్చారే అనుకో, నువ్వు ఎలా తీసుకున్నావు, ఎలా కట్టుకున్నావు? నీ అంతస్తు తెలుసుకునే ప్రవర్తించు. పని మనిషిలాగానే ఉండాలి. వెళ్ళ. డాడీ,
అత్త మీద కోపం దుత్త మీద చూపిందని ఒక సామెత ఉంది కదూ, అలా ఉంది ఇప్పుడు మీరు చేస్తున్నది. వాట్ యు మీన్? మీరు అనదలుచుకున్నది, చెప్పదలుచుకున్నది నాతోనే నా ముఖాన్ని చెప్పొచ్చుగా. ఈ డొంక తిరుగులు దేనికి? దీనికంతా కారణం నన్ను సుధాకర్ని డ్రైవింగ్ రెస్టారెంట్ లో చూశారు, అంతేగా? తినండి డాడీ. అంతకన్నా అసలు కారణం చెప్పనా డాడ్? ఏమిటి? నా భర్తను ఎన్నుకోవడంలో నాకు అధికారం ఉన్నదని మీరు అనుకోవడం లేదు. అక్కడే మిస్టేక్. డోంట్ టాక్ రబిష్. నీ భర్తను ఎన్నుకునే హక్కు అధికారం నీకుంటే నా స్టేటస్ ను కాపాడుకునే హక్కు అధికారం నాకున్నాయి. అండర్స్టాండ్? అయినా నా స్వేచ్ఛను, హక్కును నేను త్యాగం చేయడానికి సిద్ధంగా లేను. డాడీ, మీరు త్యాగం చేయక్కర్లేదు. అండర్స్టాండ్? తినండి డాడీ. ఓ, అంత దూరం వచ్చిందన్నమాట వ్యవహారం. చాలా పెద్దదానివయ్యావమ్మా. సరేనమ్మా, సరే. నా పెళ్లి విషయంలో మిమ్మల్ని సంతోషపెట్టలేకపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. అలాగని నా నిర్ణయాన్ని నేను మార్చుకోలేను. నేను నా మొండితనం మీకు బాగా తెలిసిందే. మీరు తినండి డాడీ. నీ నిర్ణయం అదే అయితే నేను నీ తండ్రిని కానని, నువ్వు నా కూతురువి కావని నేను నిర్ణయించుకోవాల్సి వస్తుంది. అండర్స్టాండ్? న్యాయమేగా డాడీ, ఎవరు కాదంటారు? సో నేను మీ కూతురు అయినా కాకపోయినా సుధాకర్ భార్య మాత్రం అయి తీరుతాను. శ్రీపతి కూతురు సి రాధిక, సుధాకర్ భార్య పి రాధిక అవుతుంది. అంతే. మీరు తినండి డాడీ. Sit down. I say sit down. Yes, sir. నా గురించి నీకు తెలియదు. Yes, sir. నేను చాలా ఖచ్చితమైన మనిషిని, మొండివాణ్ణి కూడా. Yes, sir. బాధ్యత లేకుండా ప్రవర్తించే వాళ్ళని చూస్తే నాకు చాలా ఒళ్ళుమంట. Yes, sir. మిస్టర్ సుధాకర్, Sir. లైఫ్ అంటే జీవితం గురించి చెప్పంటారా సార్? చెప్పు. లైఫ్ అంటే జీవితం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులో లేడీస్ సీట్లోకి వెళ్ళి మగవాడు కూర్చున్నాడు సార్. అంటే అంత అశాశ్వతం సార్. ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు చేసేయాలి. వెల్ సెడ్, వెల్ సెడ్. జీవిత నిర్వచనం చాలా బాగా చెప్పారు. నాకు సంబంధించినంత వరకు ఈ ఉద్యోగం కూడా అంతే సార్. ఎందుకు అలా అనుకుంటున్నావు? ఇది లేడీ ఇచ్చిన సీటే కదా సార్. ఓ ఐ సీ. నీకు ఆ భయం అక్కర్లేదు. నీకు ఈ ఉద్యోగం బాధ్యతతో పాటు మరో పవిత్రమైన బాధ్యతను కూడా అప్పచెప్తున్నాను. సార్, మీరు ఏమంటున్నారు? మా రాధికను నీకు అప్పచెప్తున్నాను. మీ వివాహానికి నేను సమ్మతిస్తున్నాను. శివరాం, నీ బిజినెస్ ఎలా ఉందిరా? చూసుకునే నాథుడు లేకపోతే ఎలా ఉంటుందిరా? అదేమిట్రా, నీ కొడుకు విజయ్ ఉన్నాడుగా? ఉన్నాడు. నా దురదృష్టం ఏమిటో కానీ అటు వాడికి బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ లేదు, ఇటు ఎస్టేట్ అంటే అంతకంటే లేదు. ఏమిటో వాడి తత్వం వాడు. అసలు లైఫ్ అంటే ముందు ఇంట్రెస్ట్ కలిగించాలిరా. దాంతో పాటు అన్ని ఇంట్రెస్ట్లు పుట్టుకొస్తాయి. రేయ్, లైఫ్ మీద ఇంట్రెస్ట్ కలగాలంటే వైఫ్ ఉండాలిరా. అదేరా నేను ఆలోచిస్తున్నాను. వాడికి పెళ్లి చేసి పడేస్తే అన్ని ప్రాబ్లమ్స్ తీరుతాయని. అందుకే నేను ఇప్పుడు వచ్చాను. మనం ఎప్పుడు అనుకున్నాంగా. ఏమని? రాధికను విజయకిస్తానన్నమాట. అసలు గుర్తుందా? అనుకున్నాం. సో ఫెంటాస్టిక్. హలో ఉచ్చి అంకుల్, ఎప్పుడొచ్చారు? ఇప్పుడేనమ్మా. హలో మిస్టర్ సుధాకర్, మీట్ మిస్టర్ శివరాం, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, అంతకన్నా పెద్ద ఎస్టేట్ ఓనర్. మీట్ మిస్టర్ సుధాకర్, జనరల్ మేనేజర్ ఆఫ్ రాధిక ఏజెన్సీస్. Glad to meet you. వీటన్నిటిని మించి నాకున్న ఒకే ఒక ప్రాణ స్నేహితుడు. ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, సలహాకైనా సంప్రదింపుకైనా వీటికే వెళ్తాను. హేరా శివరాం. సరేగా అంకుల్, నాకేం తెచ్చారు? ఈసారి ఏం తీసుకురాలేదమ్మా, ఇక్కడి నుంచి తీసుకుపోదామని వచ్చాను. మీకేం కావాలో చెప్పండి అంకుల్, నేను ఇస్తాను. నిజంగా ఇస్తావా? ఓ ముందు మీరు నా కంగ్రాచులేషన్స్ చెప్పాలి, అడ్వాన్స్ గా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. దేనికమ్మా? చెప్పండి డాడీ. చెప్పండి డాడీ. ఏ లవ్ చేసినప్పుడున్న ధైర్యం ఇప్పుడేమైంది? నువ్వే చెప్పు. ఓహో, అదా సంగతి. మై హార్టీ కంగ్రాచులేషన్స్. మీరిద్దరూ కలిసి రావడం చూసినప్పుడే అనుకున్నాను. రే శివరాం, రాధిక పెళ్లి నీ చేతుల మీదుగా జరిపించాలి. శ్రీపతి,
రాధిక అప్పుడు ఇప్పుడు నా కోడలేరా? ఇస్ ఇట్ బాంబే కాల్? హలో, హూ ఈజ్ స్పీకింగ్? ఫ్రిజ్ ఇండియా జనరల్ మేనేజరా? ఏమిటో చెప్పండి. ఏమిటి, చాలా కాంపిటీషన్గా ఉందా? ఏం పర్వాలేదు. 5 ఓఎస్ వెంటనే పంపుతాను. డీల్ ఫైనలైజ్ చేసేయండి. ఓకే ఓకే. రాధిక, ఏంటి అది? సుధాకర్ గురించి నీ అభిప్రాయం ఏమిటమ్మా? మీ అమ్మాయిని గురించి మీ అభిప్రాయం ఏమిటి డాడీ? అది కాదమ్మా, ఏమిటి డాడీ ఆలోచిస్తున్నారు? ఓ పెద్ద బిజినెస్, కాంపిటీషన్ విపరీతంగా ఉందట. 5 లక్షలు వెంటనే పంపాలి. అదేం పెద్ద ప్రాబ్లం డాడీ, 5 లక్షలేగా. డబ్బు విషయం కాదమ్మా, బ్యాంక్ డ్రాఫ్ట్ పంపుదామంటే ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఏ బ్యాంక్ స్ట్రైక్ చేస్తుందో చెప్పడానికి వీలు లేకుండా. పోనీ నేను వెళ్దామా అంటే హెల్త్ ప్రాబ్లం. ఇప్పుడు ఎవరిని పంపుదామా అని. ఓ, అందుక ఆయన గురించి అడిగారు. మన జీఎం సుధాకర్నే పంపొచ్చుగా. కరెక్ట్, నా మనసులో ఉన్నదే నువ్వు చెప్పావు. ఓకే, డాడీ, ఫ్లైట్ ఈ పాటికి బాంబే చేరుండదు? చేరుండాలి. బాంబేలో ఆయన 5 స్టార్ హోటల్లోనే ఉంటారు కదూ? అఫ్ కోర్స్. నా అల్లుడు అంతకన్నా తక్కువ హోటల్లో ఉంటే ఎలా అమ్మా? బాంబే నుంచి చాలా స్వీట్స్ తెస్తానన్నారు. తప్పకుండా తెస్తారమ్మా. డాడీ, నేను ఎలా ఉన్నాను? ఏమిటమ్మా, అందంగా ఉన్నానా? నావి కన్న తండ్రి కళ్ళు కదమ్మా. ఆయన తిరిగి వచ్చే సమయానికి నేను చాలా అందంగా డ్రెస్ చేసుకుని ఉండాలట. డాడీ, వారికి పెళ్లి ప్రెసెంటేషన్ గా ఏమిస్తున్నారు? నువ్వు నీ జీవిత పార్ట్నర్ గా చేసుకున్నావు, నేను నా బిజినెస్ పార్ట్నర్ గా చేసుకుంటున్నాను. దానికి కావలసిన డాక్యుమెంట్స్ కూడా రెడీ చేయించానమ్మా. థ్యాంక్ యూ డాడీ. ఆ ఫోన్ ఎవరో చూడమ్మా. డాడీ, హనీమూన్ కి స్విట్జర్లాండ్ వెళ్తున్నాం కదూ? తప్పకుండా స్విట్జర్లాండ్ అనమ్మా. ఆ ఫోన్ చూడమ్మా. డాడీ, మీరు వస్తున్నారు కదా? ఏమిటమ్మా పసిపిల్లలాగా ఫోన్ తీయమంటుంటే. హలో, వాట్? బాంబే కాల్? ఈ కర్చీఫ్ డిపార్ట్మెంటల్ స్టోర్ లో మనం చూసింది. ఈ పెన్ వాచ్ కంపెనీ క్యాషియర్ది. కొట్టేశావు కదూ? చూశావమ్మా, సుధాకర్ కోసం ఏ త్యాగమైనా చేస్తానన్నా. నా కన్న కూతురు కాకపోయినా సుధాకర్ భార్య కాక తప్పదన్నా. అదే జరుగుంటే మన మానం మర్యాద ఏమై ఉండేది? నిన్ను తిప్పిపడవడం కాదమ్మా, ఇప్పటికైనా నీ నిర్ణయం తప్పని తెలుసుకుంటే నీకు మనశ్శాంతి. ఎవరి ఓదార్పు నీకు అక్కర్లేదు. అందుకనే చెప్తున్నాను. శ్రీపతి, ఈ సంగతి ఏ పేపర్లోనూ రాకుండా చూడరా. అందుకే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదురా. రాధిక, నువ్వు సుధాకర్ నమ్మావు, ఆ నమ్మకం ఎంత చేసిందమ్మా. శివరాం, రాధిక భవిష్యత్తును గురించి నేను ఎన్నో కలలు కన్నాను రా. సారీ డాడీ, నేను అప్పుడు ఇప్పుడు ఒకటే అంటున్నాను. నా పెళ్లి విషయంలో మిమ్మల్ని సంతోషపెట్టలేకపోయాను, అందుకే బాధపడుతున్నాను. అదేం లేదమ్మా, ఇప్పుడు ఏమైందని? పూర్తిగా మునగక ముందే భగవంతుడు మనల్ని కాపాడాడు. ఏవో ఊహించుకుని అనవసరంగా బాధపడకు. కొన్నాళ్ల పాటు ఊటీలో అంకులింట్లో ఉంటే అంతా సర్దుకుంటుంది. ఆ చల్లదనం, ఆ ప్రశాంత వాతావరణం నీకు మనశ్శాంతినిస్తుంది, అంతా మరిపిస్తుంది.
దండాలయ్యా. దండాలయ్యా. రారా శ్రీపతి, రామారాధికారా. రే శివరాం, అప్పటికి ఇప్పటికి చాలా మార్పు ఉందిరా నీ బంగ్లాలో. అరే గార్డెన్ కూడా చాలా ఇంప్రూవ్ చేశావే. ఆ ఫ్లవర్స్ చూడు. ఓ ఐ సీ, వెరీ గుడ్. అబ్బా ఎంత ఓపికరా నీకు. ఇదంతా విజయ కృషిరా, నాదేం లేదు. ఓ ఐ సీ. సరే గానీ ఇంతకీ అల్లుడు ఎక్కడా? లోపల ఉన్నాడా? వాడు ఒక్క నిమిషం ఇంట్లో ఉంటాడు రా. అలా థియేటర్ కు ఆఫీస్ కు వెళ్ళి ఉంటాడు. పార్వతి, అమ్మాయి లోపలికి తీసుకెళ్ళు. రండమ్మా. రే శ్రీపతి, నువ్వు వెళ్ళి స్నానం చేయి. భోజనం చేస్తూ తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇట్స్ ఆల్ రైట్. ముత్యాలు, అయ్యా విజయ్ ఎక్కడా? తెలిసిందే కదయ్యా, ఆ ఏటోటికి వెళ్ళి ఉంటారు. నా రతి ప్రాణాలు దిగమింగేవు కదూ. చూడు, నేను నిన్ను నీ ప్రాణాలు తాగేస్తాను. ఎలా తాగుతావని అడుగుతున్నావు కదూ. నేనే అగస్త్యుడైతే ఈ ప్రపంచంలో నీళ్ళనంతా ఒక్క చుక్కగా మార్చి అమాంతం దోసుట్లో తీసుకుని తాగేసేవాడిని. ఎందుకో తెలుసా? ముందు ముందు నా రతిలా నీకెవ్వరూ బలి కాకూడదని. అవునరా, అల్లుడు ఇంకా రాలేదు. ఆఫీస్ 5ంటికే క్లోజ్ చేస్తారుగా. సరేలే, వాడు ఆఫీస్ మూయిగానే ఇంటికి వస్తాడా? అలా థియేటర్కి వెళ్తాడు. అక్కడ కలెక్షన్స్ లెక్క పక్క అంతా చూసుకొని రాత్రి 9కో 10కో వస్తాడు. వెరీ గుడ్. కష్టజీవన మాట. ఇంత ఆస్తుండి కూడా ఇంత పని చేస్తున్నాడంటే అది నువ్వు ఇచ్చిన ట్రైనింగ్ రా. అల్లుడు బిజినెస్ స్టడీగా అభివృద్ధి చేసుకుంటున్నాడన్నమాట. స్టడీ అంటే మామూలు స్టడీ కాదురా, రాక్ స్టడీ. దేవుడు మనిషి అయి పుట్టాలి, దేన్నో దాన్ని ప్రేమించాలి. వాటెప్పిటి ఎంత దౌర్భాగ్యం. ఆత్రేయ కూడా ప్రేమలో ఓటమి. Poor fellow. అరే ముచ్చాలో. అయ్యా టైం ఏంటందిరా? 8 అయ్యా. 8 ఇంకా తెల్లవేదేంటి? అయ్యా ఇప్పటికి 2 సార్లు తెల్లారిపోయి 2 సార్లు చీకటి పడిపోయిందండి. ఏమిట్రా? అవునయ్యా, తమరు మొన్న రాత్రి పడుకుని ఈ రాత్రి లేస్తున్నారయ్యా. ఓరి పిచ్చివాడా, ఈ నిన్న మొన్నలన్నీ ఎక్కడున్నాయరా? అంతా మన భ్రమ కాకపోతే. అసలే ఎవరికివి? అమ్మగారికి చూస్తున్నానండి. అమ్మగారా? ఎవర్రా? అదేనండి, మెడ్రాస్ నుంచి వచ్చారే రాధికనండి. రాధిక ఎక్కడుందిరా? మీ పక్క గదిలోనండి. పొద్దున్న అయ్యగారు శ్రీపతయ్య గారు ఏదో పెళ్లి గిల్లి అని మాట్లాడుకుంటారండి. సరే నువ్వు వెళ్ళు. అలాగేనండి. హలో మెడ్రాస్ గర్ల్, ఇంకా నిద్ర రాలేదా? లేదు. నిద్ర రాకపోవడానికి 2 కారణాలు. ఒకటి ప్రేమించన్నా ఉండాలి, 2 ప్రేమ విఫలమైనా ఉండాలి. మరి నీదే కేసు. సారీ, మీరు? నా పేరు విజయ్, ఈ ఇంటికి వారసుణ్ణి, నీ కాబోయే భర్తరత్నాన్ని. ఏమిటి ఏమిటి మీరు అనేది? ఇప్పుడు అర్థం కాదులే,
అందులోనూ నాలాంటి చెప్తే నాకు నిద్ర వస్తుంది, ప్లీజ్. సి మెడ్రాస్ గర్ల్, అందరిలా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. క్షణం క్రితం నిద్ర రాలేదు అన్నావు, ఇప్పుడు వస్తుంది అంటున్నావు. నీలాంటి అందమైన అమ్మాయిల అబద్ధాలు చెప్పినా చాలా అందంగా ఉంటాయి. మిస్టర్ విజయ్, ఏమిటి మీ ప్రవర్తన? భయపడావా? మ్యాడ్ గాయ్, పై ఆకారాన్ని చూసి ప్రేమించడం ఎంత తప్పు, భయపడడం అంతే తప్పు. దట్స్ ఆల్ రైట్. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ఏమిటి? ఈ ఇంట్లో ఇద్దరు ముసలోళ్ళు ఉన్నారు. దే ఆర్ యువర్ ఫాదర్ అండ్ మై ఫాదర్. వాళ్ళిద్దరూ కలిసి 2 మర్డర్లు చేయాలని ప్లాన్ వేశారు. మర్డర్లా? ఇష్టం లేని పెళ్లి ఇంకేమంటాం? పెళ్ళా? ఎవరికి? నీకు నాకు. నీ సంగతేమో నాకు తెలియదు కానీ నాకెప్పుడో పెళ్ళైపోయింది. యు వాంట్ టు సీ మై వైఫ్? సీ, దిస్ ఈజ్ మై వైఫ్, మై స్వీట్ డార్లింగ్. చచ్చేదాకా వదిలిపెట్టని ప్రమాణం చేశాను అగ్ని సాక్షిగా. ఆ ప్రమాణం తప్పడం న్యాయమా? నిన్ను పెళ్లి చేసుకోవడం ధర్మమా? చెప్పు. కాదు, ధర్మం కాదు. అందుకని వాళ్ళు వచ్చి నిన్ను అడిగితే నాకిష్టం లేదని చెప్పేసే, మరేం పర్వాలేదు. మెడ్రాస్ గర్ల్, నీ వెనక దగ, ముందు దగ, నీ చుట్టూ దగ. జాగ్రత్త. గుడ్ నైట్. వాకిలి ఎట్టుంది? ఉమర్ ఖయాం ఇరు సంజలు 2 వాకిళ్ళు అన్నాడు. ఇన్ అండ్ అవుట్. దీనికి ఒకటే ఉంది. రేపే ఈ వాకిలి పీకి ఇటు పెట్టించేస్తాను. ఓకే, వన్ మోర్ గుడ్ నైట్. డాడీ, ఏదో మార్పుకని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇదే నా మార్పు? ఇంత మార్పుని ఓర్చుకునే ఓర్పు నా మనసుకు లేదు. డాడీ, నేనెవరి భార్యని కాకున్నా కనీసం మీ కూతురుగానైనా ఉండాలంటే ఇంకెప్పుడు ఈ ప్రస్తావన తీసుకురాకండి, ప్లీజ్. ఒరే శ్రీపతి, మనం కేవలం స్నేహితులం కావడమే కాదు, బియ్యంకులం కూడా కావాలని ఏనాడో అనుకున్నాం. ఆ ఆశ నెరవేర్చి నీ రుణం తీర్చుకోవాలి. అది నా బాధ్యతరా. రే, రుణాలు గినాలు అన్నావంటే మనిషి అయిన వాడు అనకుండా అనుకోకుండా ఎలా ఉంటాడరా? 1 2 20 లక్షలు చిన్న సంతకం కూడా లేకుండా ఇచ్చాం. దాంతోనేగా నేను ఇంతవాడిని అయ్యాను. 20 లక్షలకి నీ కూతురు నాకు అమ్ముతావా? చిచి, అది కాదురా. మరి రాధిక నీ కోడలైతేనే గాని. అదేమిటి విజయ్ ఇలా తూలుతూ వచ్చి పడ్డాడు? అదేం లేదురా, కాలు జరపడ్డాడు అంతే. అంకుల్, అబద్ధం. అబద్ధం చెప్పరాదన్నారు పెద్దలు. అదే పెద్దలు 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలి అన్నారు. మన ధర్మశాస్త్రం అంతా ఎలాంటి తిరగాసులే. మీరు అనుకునే పెళ్లి అలాగూ జరగదు గనక అబద్ధాలు అనవసరం. నిజం చెప్పండి ఫాదర్. విజయ్, ఇకనైనా ఈ తాగుడు మానుతావా లేదురా? అల్లుడు, ఏమిటి? డోంట్ యు ఫీల్ ఇట్స్ బ్యాడ్? వెరీ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్ అంకుల్. తాగడం కన్నా నిజం దాచటం, అబద్ధాలు చెప్పడం హారబుల్ బ్యాడ్ అంకుల్. అందుకే మీ అల్లుడి గురించి నేను చెప్పవలసినంత చెప్పేస్తున్నాను. నాకు ఇదివరకే పెళ్ళైంది. అంకుల్, యు వాంట్ టు సీ మై వైఫ్? షీ ఈజ్ మై వైఫ్. సారీ, మీకు పరిచయం చేయనా? Father, this is right time. నేను ఇప్పుడు మీకు ఒక పరమ సత్యం చెప్పాలి.
Look, Father, this is whiskey and this is poison. నాకు ఈ రెండు ఒకటే. ఒకటి స్లో, ఒకటి ఫాస్ట్. అంతే తేడా ఫాదర్. నేను ఈ విషయం తాగకుండా ఈ విస్కీ తాగుతున్నానంటే నా కోసం కాదు, మీకోసం. కేవలం మీకోసం. మీరు అప్పుడప్పుడు గొప్పగా గర్వంగా చెప్పుకునేవారు నాకు తలకొరువు పెట్టడానికి ఒక కొడుకున్నాడు అని. వాడి కోసం. వాడు మీకు కొరువు పెట్టి మీ కోరిక తీర్చేదాకా నేను ఈ విషయం తాగలేను, ఈ విషకి తాగకుండా ఉండలేదు. అర్థమైందా ఫాదర్? ఇంతకన్నా కొరువు ఇప్పుడే పెట్టరా? ఆ విషయం కాస్త నాకు ఇవ్వరా? నో, ఆత్మహత్య ఎలా వాడు? హత్యకు నాకు అధికారం లేదు. కానీ ఫాదర్, మీరు నాకు తండ్రి. మీరు లేకుంటే నేను ఈ విషయాన్ని ఎప్పుడో తాగేసేవాడిని. దీన్ని తాగలేక ఇది తాగుతున్నాను. ఇది నాకు మత్తిచ్చి మరిపిస్తుందే తప్ప కేసు క్లోజ్ చేయదు ఫాదర్. అది నాకు ఎంత బాధో మీకేం తెలుసు. నేనేదో అనుభవిస్తున్నానని ఆనందిస్తున్నానని మీరంతా అనుకుంటున్నారు. ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఐఎమ్ సారీ ఫాదర్. సారీ అంకుల్. బాయ్ బాయ్. హలో మెడ్రాస్ గర్ల్. హలో. ఎక్కడికి? ఇలా రూమ్ లో బోర్ కొడితే ఇలా వాకింగ్ వచ్చాను. ఓహో, యు హావ్ డన్ ఎ మిస్టేక్. వాకింగ్ రావాలంటే ఇలా నడిచి రావాలా? కారులో రావచ్చుగా? కారులో వాకింగ్ ఎలా వీలవుతుంది? ఎస్ ఎస్, యు ఆర్ కరెక్ట్. ఐఎమ్ రాంగ్. మెడ్రాస్ గర్ల్, డోంట్ లుక్ లైక్ దట్ ప్లీజ్. అలా చూడకు. ఆ చూపు నేను భరించలేను. అవి నన్ను వెక్కిరిస్తున్నట్లుగా ఉన్నాయి. జీవితంలో ఓడిపోయావరా వెధవా అని నన్ను పొడిచి పొడిచి చంపుతున్నాయి. జీవితంలో మీరు ఓడిపోయారని ఎవరన్నారు? అపజయం నాకు జీవితమునందే కాదు, ఓడిపోతుని మరణాన్ని వేడి వేడి అన్నాడు ఆత్రేయ. కానీ నేను అలా అన్నా. నిజానికి నేను ఓడిపోలేదు. కరెక్ట్. ఇందులో మీరు ఓడిపోవడం ఏముంది? మీ ప్రేయసిని పోగొట్టుకున్నారు, ఆమె మీకు దూరం అయ్యారు. నో నో, అక్కడే అక్కడే మీరు పొరబడుతున్నారు. నా ప్రియురాలు నాకు దూరం అయిందా? నేను ఆమెను పోగొట్టుకున్నానా? ప్రేమ అంటే తెలియని మామూలు మనుషులంతా ఇలాగే అనుకుంటుంటారు. నాన్ సెన్స్. నా ప్రియురాలు, నా రతి నా దగ్గరే ఉంది. నా ఊహల్లో, తలపుల్లో, కలల్లో, కన్నీట్లో ఎల్లకాలం నేను ఆమెతో కాపురం చేస్తున్నాను. నాలో ఊపిరి ఉన్నంత వరకు, ఊహలు ఉన్నంత వరకు ఆమె నా దగ్గరే ఉంటుంది. ఆ ఊహలు, కలలు చెదిరిపోకూడదని నేను నేను దీంతో కాపురం చేస్తున్నాను. ఈ రహస్యం ఎవ్వరికీ తెలియదు. పిచ్చోళ్ళు. ఐఎమ్ సారీ. నా స్వతంతా చెప్పి మీ వాకింగ్ పాటు చేశాను. నో, నేనే పాత విషయాలు జ్ఞాపకం చేసి మిమ్మల్ని బాధ పెట్టాను. ఐఎమ్ సారీ. చూడు మెడ్రాస్ గర్ల్, ప్రేమకు పాత కొత్త లేదు, అందుకే బాధ అస్సలు లేదు. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు. నాకు కొంచెం పని ఉంది, ఆలస్యంగా వస్తాను. ఓకే, బాయ్ బాయ్. పార్వతి. అయ్యా. ఏమిటది? భోజనం అయ్యా. ఎవరికి? రాధికమ్మకని పట్టుకెళ్ళాను. ఏ తెల్లదా? వద్దన్నారయ్యా. ఎందుకని? ఆకలి లేదట.
హలో మెడ్రాస్ గాయ్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అరే అదేమిటి? భోజనం కనబడడం లేదు? కనబడుతుంది, కానీ మీరు తీసుకురావడం ఏమిటి? నీ చేత తినిపించడానికి. ఇప్పుడేగా పార్వతితో చెప్పాను అక్కర్లేదని. అక్కర్లేదంటే సరే, రాత్రిపూట ఏమి తినకపోతే ఆరోగ్యం ఏమవుతుంది? ఆరోగ్యం గురించి మీరు చెప్తున్నారా? మీరు భోంచేశారా? ఓ ఎప్పుడు? అదేనండి, 3 రోజుల క్రితం భోంచేశారట. నువ్వు నేను ఒకటేనా? నువ్వు మా ఇంటికి అతిథిగా వచ్చావు. ఓహో, అతిథికొక రూలు మీకొక రూలా? ఇంతకి నువ్వు అనేదేమిటి? నేను భోంచేస్తే నువ్వు భోంచేస్తావు, అంతేనా? అవును. అయితే పట్టు, భోంచేద్దాం. మీరెంత తింటారో నేను అంతే తింటాను. అదే, ఆ పంతమే వద్దంటాను. నేను ఇప్పుడు బాగా విస్కీ తాగి వచ్చాను. నువ్వేం తాగావని? అందుకనే ఈరోజు కొంచెంగా తింటాను. రేపటి నుంచి కొంచెంగా విస్కీ తాగి బాగా మస్తుగా తింటాను. ఓకే? సరే, రేపటి నుంచి మీరెంత తింటారో నేనంత తింటాను, నేనెంత తింటానో మీరంత తినాలి. భలే భలే, మన ఇద్దరు ఈ విధంగా పోటీ పడి తింటాం మొదలెడితే మా ఫాదర్ ఎస్టేట్ అమ్మేసుకోవాలి. కొంచెం బాగా నవ్వకూడదు? నవ్వు కూడా రేషనా? కమ్ ఆన్ మెడ్రాస్ గర్ల్, నవ్వు, కమ్ ఆన్. మెడ్రాస్ గర్ల్, ఈ రోజు నీకేమైనా మౌనవ్రతమా? మీకేమో అనుకున్నాను. నాక నువ్వు, నీక నేను చాలా కాలం వేస్ట్ చేశాం ఇలా మాట మంతి లేకుండా. మాటలు లేనప్పుడు పాటలైనా విందాం. అటే పాన్ చేయండి. సారీ, ఇందులో రతి పాట తప్ప మరి ఇంకేమీ లేవు. పోనీ అదే విందాం. ఏ వినకూడదా? వినకూడదని కాదు, షీఈ్ నాట్ ఏ సింగర్, బట్ చాలా బాగా పాడుతుంది. కాదు, రతి ఎలా పాడినా నాకు బాగుంటుందేమో బహుశా. కాదు, మీ ప్రేమ అలాంటిదే, అంత గాఢమైంది. ప్రేమ ప్రేమ ఎలాంటిదంటే ఏరోప్లేన్ టేక్ ఆఫ్ లాంటిది. మొదట ఎక్కడికో ఎగిరిపోతున్నట్లు, మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నట్లు ఉంటుంది. ఆ తర్వాత మామూలు అయిపోతుంది. నా ప్రేమ అలా మామూలు కూడా కాలేదు, టేక్ ఆఫ్లోనే క్రాష్ అయిపోయింది. క్షమించండి, మీకు అభ్యంతరం లేకపోతే మీరు అతని గురించి తెలుసుకోవాలనుంది. రతి పేరులోనే కాదు, అందంలో కూడా రతి. తను సినిమా చూడటానికి మా థియేటర్కి ఎప్పుడు వస్తూ ఉండేది. ఆ అందాన్ని అలా చూస్తూ ఆనందించేవాడిని. కానీ అది చూపులు తాగలేదు. మనిషికి దగ్గర అవ్వాలని, మాట్లాడాలని ఏవేవో కోరికలు, ఆశలు. కానీ ఎలా వీలవుతుంది? ఎలా వీలైంది? రాధిక, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డివైన్ కామెడీ. వయస్సు మనిషికి లేని ధైర్యాన్ని కలగజేస్తుంది. యు సీ, సర్టన్ ఏజ్ దెర్ ఈజ్ సర్టన్ స్పీడ్. ఆ వేడి, వేగం వయస్సులో ఉంది. ఒకరోజు మా థియేటర్లో నథింగ్ విల్ హ్యాపెన్. టచ్ మీ, కమ్ ప్లీజ్, కమ్ ఆన్, కమ్ ఆన్. గుడ్. ఇక్కడ నాకు ఎలాంటి అనుభూతి లేదు. అచ్చా, యూ టచ్ మీ హియర్ ప్లీజ్. టచ్ మీ మళ్ళీ. నైస్. ఇక్కడ కూడా నాకేమనిపించలేదు. చూడు, టచ్ మీ హియర్, టచ్ మీ ప్లీజ్ మళ్ళీ. అచ్చా మళ్ళీ. యూ ఫీల్ ఎనీథింగ్? ఇక్కడ ముట్టుకుంటే నీకేమైనా అనిపిస్తుందా? వెరీ గుడ్. ఇక్కడ వెరీ నైస్. హియర్ ఆల్సో నథింగ్. ఓకే దెన్ లుక్, లుక్ ఇన్ టు మై ఐస్. లుక్, చూడు మళ్ళీ, చూడు. Come on. Let me try in this place. Excuse me, your good name please? విజయ్. Nice name. If you don't mind, will you come out please? Pardon? మీరు కాస్త బయటకు వస్తారా? With pleasure.
మీ పేరేమన్నారు? విజయ్. విజయ్, ఈ ప్యాంటు ఈ షర్టు మీవే అనుకుంటారు. వై నాట్? ఈ కోటు కూడా మీ సొంతమేనా? వాట్ యు మీన్? నేను థియేటర్ యజమాని శివరంగర్ అబ్బాయిని. ఐ సీ. మీకు విజిల్ వేయడం తెలుసా? విజిల్? వెరీ గుడ్. మరి మీ దగ్గర బ్లేడ్ ఉందా? యు మీన్ బ్లేడ్? దేనికి? మీ ట్రేడ్ మార్క్ తెలిసేందుకు. మీరు ఒక పిక్ పాకెట్ రౌడీ అని అర్థమయ్యేందుకు. మేడం మీరు చాలా ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలో నేర్చుకో. సారీ మేడం. మిస్టర్ విజయ్, థియేటర్లో గలాటా చేసుకోవడం మనకే అవమానం. అందుకని బయటికి తీసుకొచ్చి బుద్ధి చెప్పారు. ఓకే? ఐ లైక్ హర్ డిప్లొమసీ. అదే ఆవిడలో నాకు నచ్చింది. అల్లరిలో ఒక సంస్కారం, ఆగ్రహంలో ఒక అందం, దెబ్బతిన్న తీయగా ఉంది. రుచి మరిగాను. అందుకే వదలబుద్ధి పుట్టలేదు. ఎలాగైనా ఆవిడ అభిమానాన్ని సంపాదించాలనుకున్నాను. అందుకే కారు వదిలేసి కాలినడక మొదలుపెట్టాను. మిస్టర్ విజయ్, ఇలా వెంట పడ్డంలో ఏమిటర్థం? నేను మారిపోయానని అర్థం. మిమ్మల్ని లవ్ చేస్తున్నానని అర్థం. మీకు ఏనాటికైనా లవ్ లాంటిది పుడుతుందేమోనని ఎదురు చూస్తున్నానని అర్థం. షడా! ఈ అర్థాలని నాకు నచ్చవు. ప్రేమించాలనుకుంటే ఇంకెవరినైనా చూసుకో. లేరే, ఇంకెవరూ లేరే. యూ యూ యూ. yes 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 I love you 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 I love you. పర్వాలేదే, ఆడపిల్లల్ని ఫాలో కావటంలో ఆరితేరారన్నమాట. నో నో, నేను ఫాలో అయింది ఒక్క రతిని, ఒకే ఒక్క రతిని. కానీ ఒకసారి ఫాలో కాకుండానే ఇద్దరం కలుసుకోవడం తరస్తపడింది. ఫ్రెండ్స్, టుడే ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ యూ ఏ న్యూ మెంబర్, మిస్ రతి. హలో, గ్లాడ్ టు మీట్ యు. హలో. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మన యూత్ క్లబ్ ఫెస్టివల్స్ మన విజయ్ పాటతోనే స్టాప్ చేద్దాం. నో ప్లీజ్ నో. కమాన్ మ్యాన్, కమాన్ ఐ సే. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అ లాట్. అయితే ఆ రోజు నుంచి మీకు బదులు మీ పాట ఆమెను ఫాలో అయి ఉంటుంది. నో నో, అలాంటిదేం జరగలేదు. ఏ, మిమ్మల్ని కాకపోయినా మీ పాటను లవ్ చేస్తున్నానని చెప్పలేదామె? లేదు. ఒకవేళ ఇంకా ఇంకా వెయిట్ చేసి ఉండి చెప్పేదేమో, బట్ నాకు అంత ఓపిక లేకుండా పోయింది. ఏం చేశారు? ఒకరోజు నేను ఆమెను బలాత్కారం చేశాను. వాట్? రేప్? అది ఆమెను ముట్టుకోకుండా. అరే, అదెలా సాధ్యం? ఎందుకు నన్ను ఇలా వెంటాడుతున్నావు? చెప్పమంటావా? చెప్తే కోపం వస్తుందేమో. మరి అయితే చెప్పొద్దు. చెప్పను, చేసి చూపిస్తాను. ఏమిటి? ఏం చేస్తావు? నిన్ను ప్రేమించాను, కానీ నువ్వు నన్ను ప్రేమించినట్టు జరిగేట్లేదు. అందుకని అందుకని రేప్.
నౌ ఐఎమ్ గోయింగ్ టు రేప్ యూ. నేను ఇప్పుడు నేను బలాత్కారం చేయబోతున్నాను. నో నో నో. వెయిట్ 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 వెయిట్. ఇది సినిమాలో విలన్లు హీరోయిన్ చేసే బలాత్కారం లాంటిది కాదు, కొత్త రకం. నోవల్టీ ఈజ్ వెరైటీ. రెడీ? ఇప్పుడు నేను కృష్ణవేణిలో స్నానం చేయబోతున్నాను. ఆ కురులు, ఆ తరంగాలు పిల్లగాలికి అలా కదలాడుతూ ఉంటే నిజంగా కృష్ణవేణి ప్రవహిస్తున్నట్లే ఉంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు కిస్ యువర్ బ్యూటిఫుల్ హెయిర్. నెక్స్ట్, అందమైన కొలంలో రేకులు విరిసి రెపరెపలాడుతున్న నల్ల కలువలను కోసుకోబోతున్నాను. కన్నులావి వెన్నెల గిన్నెలు. నౌ ఐఎమ్ గోయింగ్ టు కిస్ యువర్ లవ్లీ ఐస్. నెక్స్ట్, అసలైన అమృతాన్ని ఆస్వాదించబోతున్నాను. ముత్యాల లాంటి పలువరుస వెలుగులో మెరిసే పగడాల పెదవులు, అందులో ఎవ్వరూ ఆస్వాదించని మధువులు. నౌ ఐఎమ్ గోయింగ్ టు కిస్ యువర్ స్వీట్ లిప్స్. నెక్స్ట్ ఏమిటనేదే సస్పెన్స్, కానీ చిన్న క్లూ ఇస్తున్నాను. మెడకు కింద 4 అంగుళాలలో. నో 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 యు ఫూల్. yes I'm a fool. లేకుంటే ఇంత అందాన్ని ఎదుట ఉంచుకుని ఫోటోతో సరసలాడతానా? అదే ప్రేమ. ప్రేమించాను కనుకనే నిన్ను కామించలేకపోతున్నాను. అర్థం చేసుకున్నావా? సరే, లేదా మర్చిపో, ఫర్గెట్ ఇట్. కానీ నేను మర్చిపోలేను. నా కథ వినంత నవ్వుగా ఉందా? నన్ను మీ ధైర్యాన్ని, మీ తెగింపును, అన్నిటికన్నా మీ చిలిపితనాన్ని తలుచుకుంటే నవ్వొస్తుంది. అది నవ్వు కాదు, ఆనందం. అదే కాదు, ఒక అదేమిటో తెలుసుకోవాలి అంటే, దాన్ని అనుభవించాలి అంటే నువ్వు ఎవరిని లవ్ చేయాలి. అప్పుడే ఆ అనుభూతి పొందగలవు. ఆఫ్ కోర్స్. విజయ్, ఐఎమ్ సారీ రాధిక. దట్స్ ఆల్ రైట్. ఇందులో ఆనందం ఉందని, ఇది లోకాతీతమైన ఆనందం అని చాలా మందికి తెలీదు. నేనేదో ఏడుస్తున్నాను అనుకుంటున్నారు. అదే నాకు నచ్చదు. అందుకే నా రతి గుర్తుకొచ్చినప్పుడల్లా నేను అందరికీ దూరంగా, ఏకాంతంగా వెళ్ళిపోతూ ఉంటాను. మెడాస్గా, నువ్వు ఇంటికి వెళ్ళిపో. నాకు ఇక్కడ కాసేపు ఒంటరిగా ఉండాలని ఉంది. హలో మెడ్రాస్ గర్ల్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. చదువుకుంటున్నారా? ఐఎమ్ సారీ. చదువుకోండి. నో, దట్స్ ఆల్ రైట్. ఏమిటి ఇలా వచ్చారు? ఏం తోచడం లేదు, పైగా నిద్ర కూడా రావటం లేదు. కాసేపు ప్యాక్ ఆడుకుందామని. మీకు ప్యాక్ ఆడవచ్చునా? ప్యాకాట నాకు రాదు. వచ్చేదే ఉంది, నేను నేర్పుతాగా.
లేదు మిస్టర్ విజయ్, నాకు నిజంగా ప్లేకార్డ్ రాదు. ఐ డోంట్ నో కార్డ్స్. రియల్లీ ఐ డోంట్ నో టు ప్లే కార్డ్స్. నో విజయ్, ఐ డోంట్ నో హార్స్ రైడింగ్. నా గుర్రాన్ని చూస్తేనే భయం. నాన్ సెన్స్. భయం లేదు గీయం లేదు. ఇదేం పులా సింహ భయపడటానికి? దీని మీద ఎక్కి స్టైల్ గా కూర్చో, కళ్ళెం పట్టుకో. నువ్వే పరిగెత్తక్కలా, గుర్రమే పరిగెడుతుంది. కమాన్ ప్లీజ్ విజయ్, ఐ డోంట్ నో హార్స్ రైడింగ్. నీకు తెలియకపోయినా గుర్రానికి బాగా తెలుసు. కమాన్. వద్దు విజయ్, వద్దు. నథింగ్ డూయింగ్. తెలియని నేర్చుకోవాలి. కమాన్ విజయ్ ప్లీజ్, వద్దు విజయ్. Nothing నా doing. మాట విను. Come on, hold tight. ప్లీజ్ విజయ్. గుర్రం గ్యాలప్ తీస్తే ఏం చేయాలి విజయ్? కళ్ళెం టైట్ గా పట్టి లాగావంటే గుర్రం అదే అవుతుంది. ఓకే, బీ బాల్ మై డార్లింగ్. కమాన్ కమాన్. That's it. విజయ్, విజయ్ పట్టుకో. ఓ మై గాడ్, నాకే భయస్తుంది. మారిపోయావన్నమాట. అంటే నీకు హార్స్ రైడింగ్? ఐ నో హార్స్ రైడింగ్ వెరీ వెల్. అయితే నువ్వు కావాలని భయపెట్టావు అనమాట. ఏడవక అబ్బాయి, నీకు చాక్లెట్ కొని పెడతానుగా. You naughty. పూలు సంవత్సరానికి ఒక్కసారే పూస్తాయి, వాడిపోతాయి, కానీ వాటి రంగులు మాత్రం మారవు. అలాగే ప్రేమ కూడా. అది ఆదివారం. విజయ్, ఐ డోంట్ నో కార్ డ్రైవింగ్, కానీ నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను. ఓకే? ఆ భగవంతుడే నేను కాపాడాలి. ప్రొసీడ్. దిస్ ఇస్ ద ఫస్ట్ గేర్. పోనీ స్లో. లెఫ్ట్. పర్వాలేదే, నేను నడిపినా కార్ నడుస్తుంది. నువ్వు ఒక్కసారి దిగు విజయ్, నేనే డ్రైవ్ చేస్తాను. ఏమిటి అప్పుడు అందరూ వచ్చావా? కారుకి ఏమైనా పర్వాలేదు, నీకేమైనా అయిందో? యూ డోంట్ వరీ, ఇన్స్టాల్ చేసుకున్నాను గానీ ప్లీజ్ గెట్ డౌన్. నీ పట్టుదల నీదే. సరే చూడు, ఒక కండిషన్. స్పీడ్ 30 కంటే ఎక్కువ వెళ్ళకూడదు. ఓకే? బీ కేర్ఫుల్. జాగ్రత్తగా స్పీడ్ ఎక్కువ వెళ్ళకు. స్లో స్లో. Rati, slow. Rati, slow. You don't miss. Stop it. Stop it. Rati. Slow. Slow, Rati. Stop it. Stop it. Stop it, Rati. Rati. Slow, slow. ఏమిటి తమాషా అనుకున్నావా? తమాషానే, నాకు కార్ డ్రైవింగ్ బాగా వచ్చు. ఐ నో కార్ డ్రైవింగ్ వెరీ వెల్. వాట్? తెలిసి నన్ను నడిపించావు అనమాట. ఏడిపించానా? అయ్యో పాపం. ఏడవకు ఏడవకు నా చిట్టి తల్లి, ఏడుపు నీ కళ్ళు నీలాలు కారు. Naughty girl. To the pretty children. Hello guys. Hi. You naughty children. ఈ రోజు ఏప్రిల్ 1st. ఏం చేద్దాం? మనం ఎవరినైనా ఏప్రిల్ ఫూల్ చేయాలి. ఎవరినో ఎందుకు, మనమే పందెం వేసుకుందాం. ఎవరు ఎవరిని ముందు ఫూల్ చేస్తారో చూద్దాం. ఓకే.
నాటి చూసావా, వాళ్ళు మనల్నే ఫూల్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్. విజయ్, బోటింగ్ వెళదామా? ఓయ్, అలాగే కాసేపు ఈత కూడా కొట్టుద్దాం. ఈత? నేను ఈదాలంటే నీళ్లు 3 అడుగులు లోతు మించి ఉండకూడదు, తెలుసా? ఓహో, అదా సంగతి. చూడు బేబీ, ఈ రోజు నువ్వు నన్ను ఏమార్చలేవు. నేను సీరియస్ గా చెప్తున్నాను విజయ్, నాకు ఈత రాదు. ఐ డోంట్ నో స్విమ్మింగ్ విజయ్. ఈ సీరియస్ చాలా చూశాను కానీ పందెం నువ్వు గెలవడం జరగదు. ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే, ప్లీజ్ విజయ్, నా మాట నమ్ము విజయ్. ఐ డోంట్ నో స్విమ్మింగ్. రాదు ఇది పని కాదు, నువ్వు తప్పనిసరి ఈదా సంటే. కమాన్ విజయ్, నా మాట నమ్ము ప్లీజ్ విజయ్, నాకు ఈత రాదు. ఐ డోంట్ నో స్విమ్మింగ్ విజయ్. ఐ డోంట్ నో స్విమ్మింగ్. నాకు నిజంగా ఈత రాదు. వద్దు ఐ డోంట్ నో అంటూనే రత్న నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయింది. నౌ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. పులి వచ్చింది అన్న కథలాగే అంతా ఒక నవ్వులాటగా ముగిసిపోయింది. ఆ ఏటి నీరు అలలుగా వచ్చి నా రతిని మింగేశాయి. నేను రతి అరిచాను, విలపించాను, కానీ నా పిలుపు అరుపు అలాగే తిరిగి వచ్చి, మూర్ఖుడా రతిని నువ్వే ముంచేసావురా అని నా చెంపులు చెల్లున వాయించాయి. మురిగిపోతున్న నా రతి ముఖం ఇంకా నా కళ్ళ కట్టినట్లే ఉంది. కాపాడమని ఆమె చేసిన ఆర్తనాదం ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. అదంతా మర్చిపోవాలనే ఇంకా తాగుతూనే ఉన్నాను. ఈ ప్రపంచంలో నీరంతా తాగేయాలనే ఇంకా తాగుతూనే ఉన్నాను. ఇదిగోనయ్యా టీ. అదెవరికిరా? రాధికమ్మ గారికి ఇచ్చొస్తానండి. రాధిక ఎక్కడుంది? పగ్గదిలోనే ఉన్నారండి. పాపం ఏమిట్రా? రాత్రి అంతా ఒకటి ఏడుస్తారంటండి. పార్వతి చెప్పింది. ఏడుస్తున్నా? ఎందుకు? ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక బాధ కథ ఉండేటట్టు ఉందయ్యా. ఆమె గారు కూడా మీలాగే ఎవరినో ప్రేమించారంట. ఆయనేమో కొన్ని లక్షలు మోసం చేసి అదే పోతగా పోయారట. అప్పటి నుంచి రోజు ఏడిపోయారంట. పాపం మనసు కాస్త నెమ్మదిగా ఉంటుందని ఇక్కడ తీసుకొచ్చారంట. పార్వతి, రాధి అక్కడ? ఇప్పుడే వాకింగ్ కని వెళ్ళారయ్యా. వాకింగ్? ఎటువైపు? మన ఎస్టేట్ వైపే వెళ్ళారయ్యా. రాధిక, యూ టు హ్యావ్ చీటెడ్ మీ. నువ్వు నన్ను మోసం చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. నేనా మోసం చేశానా? నిజం చెప్పకపోవడం మోసం కాదా? చెప్పవలసింది చెప్పకపోతే మోసమే. ఏ, నువ్వు ప్రేమించి ఓడిపోయావని నాతో చెప్పక్కర్లేదనుకున్నావా? చెప్పకూడదనుకున్నావా? కాదు, చెప్పుకోలేకపోయాను. నేను నీతో చెప్పుకున్నానే. నీ మీద నమ్మకంతో, అభిమానంతో నా మనసులోని బాధంతా విప్పి నీకు తెలుపుకున్నానే. ఆ మాత్రం నమ్మకం, అభిమానం నీకు నా మీద లేకుండా పోయా? నన్ను
అదేం కాదు విజయ్. మరి ఇంకేమిటి? నువ్వు మగవాడివి, నేను ఆడదాన్ని. నిజానికి నువ్వు ఓడిపోలేదు, విధి నిన్ను వంచింది. నువ్వు మనిషిని పోగొట్టుకున్నావు, కానీ నేను ఓడిపోయాను. మనిషే నన్ను వంచాడు, నేను మనసునే పోగొట్టుకున్నాను. నీకు నాకు అంత తేడా ఉంది విజయ్. ఎలా చెప్పను, ఏం చెప్పను? లక్షలు లక్షలు చేయలేని పని కేవలం 50 NP ఆయన్ను నన్ను కలిపిన కథే చెప్పనా? ఆయనకు హాబీగా ఉన్న చిన్న చిన్న దొంగతనాల అలవాటే నా పాలిట శాపమే. ఆయన లక్షలు తీసుకొని పారిపోయిన కథే చెప్పనా? ఏది చెప్పను? విజయ్, కొన్ని గుండెల్లో దాచుకుని మనతో పాటే మట్టిలో కలిసిపోవాలి, అంతే. రాధిక, క్షమించు విజయ్, నేనేమైనా ఎక్కువగా మాట్లాడి నీకు బాధ కలిగించానా? నో, డోంట్ థింక్ లైక్ దట్. మన ఇద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం. రే శివరాం, పెళ్లికి ఏమేమి ఏర్పాట్లు చేసావురా? అదేమిట్రా నన్ను అడుగుతావు? ఆడపిల్ల తండ్రి నువ్వు చేయాలి కానీ. రేయ్, ఇదే మా ఊరైతే నేనే చేసేవాడిరా. ఏం చేసేవాడివిరా? పెద్ద పెద్ద హోటల్స్ లో గదులన్నీ వచ్చే గెస్ట్లకు 4 రోజులు రిజర్వ్ చేశాను. 3 రోజులు పెళ్లి జరిపిస్తాను రా. ఒక రోజు చక్రవర్తి మ్యూజికల్ నైట్, ఇంకో రోజు బాలమురళీకృష్ణ, మరొక రోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాట కచేరీ, జయమాలి డాన్స్. తప్పకుండా ఉండాలి రోయ్. అన్ని ఉంటాయిరా, అన్ని ఏర్పాట్లు చేశాను. కానీ నువ్వు మెడ్రాస్ వెళ్ళేసరికి నీ టేబుల్ మీద మొత్తం బిల్లు ఉంటుంది. రాధిక, ఇద్దరం ఒకే పడవలో పయనిస్తున్నాం. ఓడిపోయిన ఇద్దరం ఒకటవుతున్నాం. ఇది ప్రేమ అనుకుంటావా? కాదు, సానుభూతి. నిన్ను ఓదార్చి నీ కన్నీరు తుడిచి నిన్ను నవ్వించాలని ఏదో జాలి. అదే నిన్ను నన్ను కలుపుతున్నది, నన్ను ఈ వివాహానికి ఒప్పిస్తున్నది. విజయ్, నేను నిన్ను ప్రేమించి ఈ పెళ్లికి అంగీకరించలేదు. పోతే ఒకటి కాబోతూ ఒకరినొకరు వంచుకోకూడదు. మనిద్దరి మధ్య పెరుగుతున్నది కరుణ, జాలి. ఒక పడవలో ఉన్న ఇద్దరం ఉప్పెనొస్తే ఏం చేస్తాం? ఆలంబనగా ఆలింగనం చేసుకుంటాం. అదే ఈ మన వివాహం. రాధిక, ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వేంటి ఆలోచిస్తున్నావు? అనుకున్నావని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అన్నాడు ఆత్రేయ. అదే జీవితం, అదే ఆలోచిస్తున్నాను. అవును విజయ్, ఎదురుగా గోడొస్తే తప్పుకుపోవడం తప్ప తల వేసి కొట్టుకుంటే దారి కనపడదు. అదే జీవితం. మబ్బులు కమ్ముకుంటున్నాయి. సరే వెళదాం. పెళ్లి 3 రోజులు ఊటీలో ఉన్న థియేటర్ అన్నింటిలోనూ అందరికీ సినిమాలు ఫ్రీ. నయం, రేసులు జరుగుతున్నాయి, వాటికి కూడా అందరికి ఫ్రీ టికెట్లు కొనిచ్చారు కాదు. రాధిక, నాకు ఇప్పుడు చేపలు పట్టాలనిపిస్తుంది. పట్టడానికి సరే చేపలున్నాయి, వేయడానికి గాలం.
గేలమేగా క్షణంలో సంపాదిస్తాను. దట్స్ ఇట్. అరే బాబు, నీ గేలం కాసేపు ఇస్తావా? 10 రూపాయలు ఇస్తాను. నాకు రూపాయలు అక్కర్లా, పైసలే కావాలి. పైసలా? ఎన్ని పైసలు కావాలి? 50 పైసలు. 50 పైసలు. 50 NP. చూసేవా రాధిక, వీడి ఆలోచన ఆశ 50 పైసలకే పరిమితం. హీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ రూపీస్. లక్షలు ఇస్తామన్నా తీసుకోడు. రే బాబు, ఇదో 50 పైసలు. ఆ గ్యారం నాకు ఇచ్చి నువ్వు కాసేపు నాకరా. కూర్చో రాధిక. ఏమిటదిగా చేపలేం పడదట్లేవు? ఇవి తెలివి మీరిన చేపల్లా ఉన్నాయి. అవును, ఈ తరమే అంతా ఓవర్ ఇంటెలిజెంట్. ఎక్కడో కొన్ని ఉంటాయి పాపం అమాయకంగా ఎదుటివాడి దురుద్దేశం తెలుసుకోకుండా ఎరను చూసి గేలానికి చిక్కుకుపోయేవి. నాకు బోర్ కొడుతుంది, అలా వెళ్ళి ఆ పిల్లలతో ఆడుకొనిస్తాను. గో. నీతో ఒక్క విషయం మాట్లాడాలి. షటప్. నేను నిన్ను ఒక్కటే ఒక మాట అడగాలి. డూ యు నో ద వాల్యూ ఆఫ్ లవ్? నీకు ప్రేమంటే తెలుసా? యూ స్కౌండర్. ఏం రాధిక, భయపడ్డావా? అబ్బే అదేం లేదు. అయినా విజయ్, ఈ పని నువ్వు చేయడం ఏమిటి? ఏం లేదు, లాన్ ఎగుడు దిగుడుగా ఉంటాను, కాస్త సరి చేస్తాను. దట్స్ ఆల్. విజయ్, ఏమిటిది? నీకేమైనా పిచ్చా? ఎస్ రాధిక, సమ్ టైమ్స్ ఐ బికమ్ మ్యాడ్. పిచ్చే, కానీ ప్రేమ పిచ్చి కాదు, పెళ్లి పిచ్చి అంతకన్నా కాదు. నిజం నిరూపించాలని, న్యాయం నెగ్గాలనే పిచ్చి. రాధిక, నీకే సత్యాన్ని చెప్పాలనుకున్నాను, ఆ సత్యాన్ని నీ కళ్ళెదుట చూపిస్తాను, నీ ఎదుటకు రప్పిస్తాను. సుధాకర్, కమ్అవుట్ మ్యాన్, కమ్అవుట్. రాధిక, యు సీ హిస్ ఫేస్? చూడు రాధిక, ఆ ముఖాన్ని చూడు. నమ్మించి మోసం చేసే ముఖం అది. ఆ కళ్ళు చూడు, అందులో కొంచెమైనా కల్లా కపడం కనిపిస్తుందా? చెప్పు రాధిక, కమాన్ చెప్పు. ఆ ముఖంలో, ఆ కళ్ళల్లో నాకేం కనిపిస్తుందో చెప్పనా? లక్షాధికాల దురాశకు, స్వార్థానికి అన్యాయంగా బలివ్వబడిన ఒక అమాయకపు చూపు. ఆ స్వార్థపరుడు ఎవరో కాదు, మీ నాన్న. మీ నాన్నే సుధాకర్ కాళ్ళు పట్టుకుని. మా నాన్నకు సుధాకర్ కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ ఏమిటి? ఉన్న లక్షలు చాలక అవి కొన్ని కోట్లతో కలిసి బలిసిపోవాలనే దురాశ. నిన్ను నన్ను కలిపితే ఆశ నెరవేరుతుంది. అందుకు అడ్డుగా ఉన్నాడు సుధాకర్. సుధాకర్ని తొలగించడానికి మీ నాన్న బ్రహ్మాండమైన నాటకం ఆడాడు. చెప్పు సుధాకర్, లేని అభాండాల మీద వేసుకుని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఉన్న యథార్థాన్ని బయటపెట్టు. అవును రాధిక, విజయ్ చెప్పింది యథార్థం.
ఆ రోజు బొంబాయిలో వ్యాపారానికి 5 లక్షలు నాతో పంపుతున్నట్టు మీ నాన్నగారు నేను నమ్మించారు. కానీ ఆ రోజు కంపెనీ పరిస్థితిని గురించి చెప్తున్నాను. ఆదాయ వ్యయాల లెక్క చూసుకుంటే కొన్ని లక్షల అప్పు తేలుతుంది. అప్పుల వాళ్ళ ఒత్తిడి ఎక్కువైంది. ఈ స్థితిలో కంపెనీని నడపడం అసంభవం. కంపెనీ మూసేసి నేను దివాలా తీసి బ్రతకడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం. అంత మాట అనకండి సార్. ఈ విషయంలో నేను మీకు చేయగలిగింది ఏమిటో చేస్తే నువ్వే చెయ్యాలి. నా మానాభిమానాలు పరువు ప్రతిష్టలు కాదు, నా ప్రాణాలే నీ చేతుల్లో ఉన్నవి. చెప్పండి సార్, ఏం చేయమంటారో చెప్పండి, సంతోషంగా చేస్తాను. నువ్వు రాధికను మర్చిపోవాలి. నా స్నేహితుడు శివరాం కోటీశ్వరుడు. అతని కొడుకు విజయ్కి రాధికనిచ్చి వివాహం చేస్తే చాలు, నాకు ఈ గండం తప్పుతుంది. సార్, మరి రాధిక కాళ్ళ వేళ్లబడి ఎలాగో నేను ఒప్పించుకుంటాను. రాధిక నా కూతురు. తన ప్రేమ కోసం కన్న తండ్రి శవాన్ని కళ్ళ చూడాలనుకుంది. నువ్వే పరాయివాడి. నిన్నెలా అడగాలో ఎలా ఒప్పించాలో నాకు అర్థం కావడం లేదు. సుధాకర్, ఇవి నీ చేతులు కావు, కాళ్ళనుకో. నాకు ప్రాణభిక్ష పెట్టు, నా పరువు నిలబెట్టు. రాధికను నువ్వు మరవడమే కాదు, రాధిక నిన్ను మరిచేటట్టు చేయాలి. అదెలా సార్? ముందు నువ్వు సరేనను, తర్వాత చెప్తాను. నీ సుఖాన్ని నేను నా సుఖంగా భావించాను. కానీ నా కలయికతో నువ్వు సుఖానికి దూరం అవుతావని, నీ కుటుంబం నాశనం అవుతుందని మీ నాన్నగారు చెప్పిన మాటలు నమ్మాను. ఆ రోజు నేను పిరికివాడిగా మిగిలిపోయాను. ఆ రోజే ధైర్యంగా ఈ విషయాలు నీ ముందుంచగలిగితే మనకి అపజయం నిరాశ ఉండేవి కావు. ఇప్పుడైనా విజయ్ ధైర్యం చెప్పబట్టే ఈ యథార్థం నీ ముందు చెప్పగలిగాను. ఒకరు నాటకం ఆడారు, ఒకరు బలయ్యారు, ఒకరు నిజం చెప్తున్నారు. మధ్యలో నేనే వేయాను. ఏం చెయ్యాలి విజయ్? ఇప్పుడు నేనేం చెయ్యాలి? రాధిక, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇవిగో 2 పూలు, 2 రంగులు. మనం మనస్సులు మార్చుకున్నా ఇవి రంగులు మారవు. ఇది నీకు నా మీదున్న కరుణ, ఇది నీకు సుధాకర్ మీదున్న ప్రేమ. దేవుని ఎదుట ఈ రెండిట్లో ఏదనుకుంటావో ఎన్నుకో. కరుణ, ప్రేమ. రాధిక, వాట్ యు హావ్ డన్ ఇస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. నువ్వు వెన్నుకున్నదే నిజం, సత్యం. నౌ యు నో ద వాల్యూ ఆఫ్ లవ్. ఇద్దరు ప్రేమికులు విడదీశారన్న పాప నుంచి తప్పించుకున్నాను. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. కమన్, ముహూర్తం టైం అవుతుంది. నా అదృష్టం, పెళ్లి కొడుకును కావాల్సిన సమయానికి పురోహితునయ్యాను. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. సుధాకర్, వెళ్ళండి. నో నో నో, మళ్ళీ రాకండి. మీ ప్రేమను సమాధి చేయాలనుకున్న ఈ పెద్దల దరిదాపుల్లోకి మళ్ళీ తిరిగి రాకండి. సుధాకర్, గో హెడ్ ప్లీజ్. విజయ్, కొన్ని ప్రయోజనాలు సాధించడం కోసం ఎన్నో అవతారాలు ఎత్తుతుంటాడు భగవంతుడు. మానవుల్లో కూడా భగవత్ స్వరూపులు ఉంటారంటారు. అది ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూస్తాను. సుధాకర్, ఎస్, ఐఎమ్ రియల్లీ సీయింగ్ గాడ్ ఇన్ యూ. నువ్వే లేకపోతే మా జీవితాలు ఏమయ్యావు? నేను వెనక ఎంత త్యాగం ఉందో నేను అర్థం చేసుకోగలను. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యు. సుధాకర్, నథింగ్ సుధాకర్, ఇట్స్ మై డ్యూటీ, యు నో. అది నా బాధ్యత. విజయ్, నాకు నీ మీదున్నది అభిమానమో గౌరవమో
ఏదైనా కానీ అదే నీకు నా మీద ఉంటే నాకు మాట ఇవ్వాలి. ఏమిటి రాధిక? నీ ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని మెల్లమెల్లగా హరిస్తున్నా ఈ తాగుడు మానేస్తానని. ఓకే రాధిక, ఓకే. నా జీవితంలో ఇంతవరకు నేను ఎవ్వరికీ ఏ మాట ఇవ్వలేదు. నీకు ఇస్తున్నాను, తప్పక నెరవేరుస్తాను. డోంట్ క్రై, కమ్ ఆన్, బీ హ్యాపీ, బీ హ్యాపీ మై చైల్డ్. సుధాకర్, ప్లీజ్ గో హెడ్. బాయ్. ఆల్ ది బెస్ట్. ప్రేమ గుడ్డిదన్నారు, ప్రేమే దైవం అన్నారు. సో ఇప్పుడు తెలిసింది దేవుడు గుడ్డివాడని. అవును కాదు? నా ప్రేమ విషయంలో మాత్రం నువ్వు నిజంగా గుడ్డిగానే ప్రవర్తించావు. ఇక నాకు ఈ కళ్ళజోడు అక్కర్లేదు. తీసుకో, నువ్వే వేసుకో. ఇక ముందైనా ప్రేమ మీద, ప్రేమికుల మీద నీకు మంచి దృష్టి కలుగుతుందేమో. గుడ్ బై. The same day, the same children. నీ ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని మెల్లమెల్లగా హరిస్తున్నా ఈ తాగుడు మానేస్తానని. ఓకే రాధిక, ఇదేగా నువ్వు తాగొద్దన్నావు. తాగను, కానీ ఇది తాగద్దని చెప్పలేదుగా నువ్వు. చూసావా, నేను మాట తప్పడం లేదు. ఒక తాగుపోతూ మరణిస్తూ కూడా మాట నిలబెట్టుకుంటున్నాను. Sorry, Father. I'm sorry. ఆనాడు నన్ను నా రతిని విడదీశావు. తిరిగి ఈనాడు నువ్వే నన్ను నా రతిని కలపాలి. తీసుకెళ్ళు, నన్ను నా రతి వద్దకు తీసుకువెళ్ళు. ఏమిటి వెతుకుతున్నావు? ఏదైనా పోగొట్టుకున్నావా? పోగొట్టుకున్నాను, దానికోసం వెతుకుతున్నాను. ఇది చాలా లోతు. యు కాంట్ గెట్ ఇట్. నో, ఐ విల్ గెట్ ఇట్. అది తప్పకుండా దొరుకుతుంది. అంకుల్, టుడే ఇస్ ఏప్రిల్ 1st. అది నీకు దొరకదు, మోసపోతావు. ఆఫ్ కోర్స్, కానీ ఈసారి నేను మోసపోను. బై బై. టాటా. గుడ్ బై.